చూడండి అమ్మా, ఇది ఇది ఒక ఐ థింక్ ది స్క్రీన్ ఇస్ నాట్ మూవింగ్. మీకు ఈ బుక్ ఎవరిని అడిగినా ఇస్తారండి. ఇది మన అమ్మవారి నాట్యత రాయించిన పుస్తకం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ ఈ వీడియోలు చూసినప్పుడు, ఈ వీడియో రికార్డింగ్ వచ్చినప్పుడు మళ్ళీ చూసుకోండి. దీంట్లో కొన్ని అంగాలు ఉంటాయన్నమాట. ఈ అథ ఆసన విధి నుంచి ఈ యొక్క సంకల్పం దాకా మీరు ఏ ప్రేయర్ చేసినా, అంటే గణపతి ప్రార్థన దాకా మీరు ఏ ప్రేయర్స్ చేసినా దాంట్లో ఇవి ఉండే బేసిక్ మంత్రాసు. వీటి యొక్క కాంటెక్స్ట్ ఇప్పటికీ మనం 5-4 వీడియోస్ యూట్యూబ్ లో ఉన్నాయి, ఇదే సిరీస్ లో ఉన్నాయి, ఇదే ప్లేలిస్ట్ లో వేయమని చెప్తున్నాను ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళని. సో ఒకసారి మీరు ముందు వెనక చూసుకున్నారు ఈ ప్లేలిస్ట్ లో అంటే ఇవన్నిటికీ డీటెయిల్డ్ అర్థం మీకు అక్కడ కనిపిస్తుంది. సో రిపీట్ చేయండి నేను టైం వేస్ట్ చేయకుండా, కానీ కాంటెక్స్ట్ చెప్తున్నాను. ఈ యొక్క సప్తసతి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మీ యొక్క కర్మ నివృత్తి, రుణ విమోచన, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ మూడోది ఏంటి అంటే ఇక్కడ మనకి చాలా మంది శాపగ్రస్తులై ఉన్నాము, లేకుంటే సంకెళ్ళనో, లేదంటే కట్లనా, బ్లాక్ మ్యాజిక్ అనా, లేకుంటే ఇంకోటి ఈవిల్ ఫోర్సెస్ వల్ల మనము బాధలు పడుతూ ఉన్నాము. వాటన్నిటినీ ఛేదించడం కోసం అని చెప్పేసి ఇలాంటి ఒక పర్టికులర్ క్రమం ఇచ్చారు అమ్మవారు. ఇది యూజువల్ గా మీకు స్టాండర్డ్ బుక్స్ లో దొరకచ్చు, దొరకపోవచ్చు, ఒకే దగ్గర ఒకేలాగా. కొన్ని మంత్రాలు ఇక్కడ దొరకకుండా పోవచ్చు. సో ఎక్కడ దొరకట్లేదు కాబట్టి, లేదు అక్కడక్కడ దొరుకుతుంది కాబట్టి చాలా మందికి డౌట్ రావచ్చు దట్ నేను ఇచ్చిన మంత్రాల్లో ఏదో తప్పు ఉంది, లేదు నేను ఏదో ఫాల్ట్ చేశాను, ఏదో అక్షరాలు అటు ఇటు అయ్యాయి అని చెప్పేసి మీకు చాలా వరకు డౌట్లు రావచ్చు. కానీ నేను ఇప్పుడు ఇచ్చింది పర్ఫెక్ట్ వర్షన్, ఆల్మోస్ట్ 95% వర్షన్ కరెక్ట్. ఒక ఎనీ బుక్, ఎనీ నేను హ్యూమన్ కాబట్టి ఒక 700 అంటే ఇదంతా కలిపి ఒక 1000 మంత్రాలు ఉన్నాయి అంటే దాంట్లో ఒక 0.01% అంటే 100 ఎర్రర్స్ ఉండొచ్చు ఏమో. అంటే అంత జస్ట్ టు క్వాంటిఫై అనమాట. అందరు ఏదో కొంతమంది నాకు చాలా మెసేజ్లు ఇస్తున్నారు ఇది తప్పు అది తప్పు అని చెప్పేసి, దానికని మళ్ళీ చెప్తున్నాను, గింటే గానీ ఒక 100 ఎర్రర్స్ ఉంటాయేమో. మొత్తం అమాంగ్ 1000 లెటర్ వర్డ్ ఒక 100 లెటర్స్ ఉంటే ఎక్కువ, ఐ మీన్ చాలా చాలా ఎక్కువ అనమాట. దట్ వుడ్ బి ద పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి ఈ బుక్ లో. కానీ నా హ్యూమిలిటీ కోసం నేను ఉండొచ్చు అని చెప్తున్నాను. 100 కూడా ఎక్కువ ఉంటే 50 కూడా ఉంటాయి అని కూడా నాకు డౌటే అనమాట. 700 రోస్ ఆఫ్ మంత్రాస్ ప్లస్ ఇంకొక 1000 రోస్ ఆఫ్ మంత్రాస్ లో 100 ఎర్రర్స్ ఉండొచ్చు. 100 లెటర్, అది కూడా లైన్స్ కూడా కాదు, అంత మినిమల్ గా ఉండొచ్చు ఉంటే గింటే. కాబట్టి ఎవరికైనా అది దృష్టికి వస్తే చెప్పండి, తప్పకుండా తప్పు లేదు. కానీ ప్రతిదీ సంకోచించద్దు, మీరు రాసింది కరెక్ట్ కాదు, స్టాండర్డ్ బుక్ చూసి ఇక్కడ తప్పు అని మీరు నాకు అండర్లైన్ చేసి ఇవ్వద్దు. ఎందుకని అంటే కొన్ని స్టాండర్డ్ బుక్స్ లో తప్పులు ఉన్నాయనే ఈ వర్షన్ రాయడం జరిగింది. అది మీ నమ్మకంతో కూడుంటుంది. ఒకవేళ నన్ను గురువు అనుకున్నారు అంటే నేను చెప్పిందే వేదం అయిపోతుంది కాబట్టి నేను చదివిందే చదవండి, నన్ను ఛాలెంజ్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే ఇది చాలా మంది చేస్తున్నారు. సో నాకు ఉండే పేషెన్స్ లో కొంచెం వరకే నేను మెల్లగా చెప్పగలుగుతాను, తర్వాత నాకు ఇంకా ఇగ్నోర్ చేయడం మొదలెట్టేస్తా. ఇంకా ఎక్కువైంది అంటే బ్లాక్ చేసేస్తాను మిమ్మల్ని. సో ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ అత సరస్వతి పూజనం నుంచి ప్రాణ ప్రతిష్ట, ఈ పంచోపచారం, శాపోద్ధారం, మృత సంజీవని మంత్రం, శాప విమోచనం, ఉత్కీలనం, సప్తసతి అర్గళోత్కీలనం, సప్తసతి మంత్రోత్కీలనం, దీస్ ఆర్ ఆల్ యువర్ శాప విమోచన మంత్రాస్. దీస్ ఆర్ ఆల్ నీడెడ్ ఫర్ యువర్ personal curse removal program for Saptasati to work in favor of you. అన్నిటికీ లాక్స్ పెట్టేశారు అమ్మవారి దయ వల్ల, అందరూ నేర్చేసుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ లాక్స్ పెట్టేసి ఒట్టి గురువు ద్వారానే ఇది అన్లాక్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎవరికీ తెలియకుండా గుప్తంగా చాలా మంత్రాలు, చాలా శ్లోకాలు ఉండిపోయాయి. అవి ఎక్కడెక్కడి నుంచో అమ్మ నాకు 1 year వర్క్ పెట్టి అక్కడ ఈ బుక్ ఆ బుక్ ఇక్కడ అక్కడ ఎతికి ఎక్కడికెక్కడికో ఏ గురువులకో ఎవరెవరినో సంప్రదించి
తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ నేను కొలేట్ చేశాను. ఈ బుక్ రావడానికి 1 year పట్టింది, మోర్ దాన్ ఎ ఇయర్ టు బి ఆనెస్ట్. సో ఇవి ఇంతవరకు. బృహత్ సిద్ధి కుంజికా స్తోత్రం ఈజ్ ఫర్ యువర్ పట్లు రిమూవల్. మీకుండే బ్లాక్ మ్యాజిక్స్, మీ యొక్క మీరు మీ somehow you are not getting the light that you are wanting to spread in the world, the kind of వర్క్ యు ఆర్ టు డూ, కానీ ఎక్కడ సక్సెస్ లేదు, ఎక్కడికి ముందుకు పోవట్లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. ఇలాంటి వాటిని అడ్రస్ చేయడం కోసం ఈ ఇది బృహన్ మహాసిద్ధ కుంజికా స్తోత్రం. ఇందులో చాలా వరకు శాప విమోచనాలు ఉన్నాయి. కొన్ని బీజాక్షరాలు ఆర్ వెరీ వెరీ డెడికేటెడ్ టు ఇంటిగ్రేట్ పవర్ ఆఫ్ కాళీమాత అండ్ Kunjika Mata, who is the tantric form of Durga Mata, to help you release those cords. Okay, katlanta avi and cords, curses, all of these along with it. Inka in yokka navangam kramamlo మీ యొక్క హృదయం దళస్తుతి ఈ రెండు కూడా దానికే డెడికేట్ అయి ఉన్నాయి. సో ఈ 3 శ్లోకాస్ ఆర్ ఫర్ యువర్ removal of all these evil forces, negative forces, in special anamata dishti, naradishti, ilanti ee yokka evil negative forces మీ యొక్క లైట్ లేకుండా you are being somehow contained, restricted, suppressed. సో జీవితంలో సప్రెషన్ ఉంది, జీవితంలో నేను ఎంత కష్టపడుతున్నా ఐఎమ్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్, ఐఎమ్ ఆల్వేస్ స్ట్రక్ ఇన్ ద సేమ్ ప్లేస్. సో దీస్ ఆర్ ద things that you could recite. ఇవి ఒక్కటే చదివితే సరిపోతుందా? Will recitation of only these help? No. These are the prerequisites. The actual power resides in the 700 mantras, but these are the prerequisites that are required for your personal growth. నాకు అర్థమవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఇది మంత్రం చేస్తే ఇది అవుతుంది అన్న కాలం అయిపోయింది కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ ద యూసేజ్. Nyasa Prarambha Avahanam is to invite and embody Divine Mother in your body parts. Chatushtasta Yogini Namani is 64 Yogini names which are attendants of Divine Mother Durga. Each Ashtamatrikas, Saptamatrikasu plus Divine Mother. So 8 into 8. Each one has 8 attendants. 8 into 8 is 64 attendants. Lalita Sahasranamamlo kuda 64 నేమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 64 ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళు కొంచెం ఫియర్స్ ఫామ్, లలితా సహస్రనామంలో ఉండే వాళ్ళు కొంచెం లలితంగా ఉండేవాళ్ళు, కానీ యాక్టివిటీస్ ఆర్ ద సేమ్. ఒకటే మదర్ కి 2 కాయిన్స్, లలితమ్మ దుర్గమ్మ. సో ఇద్దరికి సేమ్ ఉంటాయి అన్ని. నెక్స్ట్ వచ్చేసేసి ధ్యాన శ్లోకం టు టాక్ అబౌట్ హర్ గ్రేట్నెస్. కవచం ఈస్ టు షీల్డ్ ఈచ్ ఆఫ్ యువర్ psychic bodies, your subtle bodies and your physical gross bodies, to protect yourself from negative forces, from evil eye. That's your shield. The difference between Nyasa Prarambha and Kavacham: in Nyasa Prarambha you are embodying, invoking that Divine Mother in that body. In Kavacham you are saying she is protecting that part of your body. So avide nenavadam Nyasa Prarambham, aa part oka ammavaru protect cheyadam Kavacham. This is how it goes. ఇది కాకుండా న్యాసం అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ న్యాసం అనేది అహంకార శక్తిని నాశనం చేసే ఒక ఇన్స్ట్రుమెంట్, స్మాల్ యాక్ట్స్ ఆఫ్ రిచువల్స్. దాని గురించి వీడియో ఉంది, ప్లీజ్ మీరు గమనించి చూసుకోగలరు. ఇంతవరకు చెప్పాం. ఈ తర్వాత మనకు వచ్చేది ఈ 13 చాప్టర్స్. ఈ 13 చాప్టర్స్ దీని యొక్క మెయిన్ మీనింగ్ ఏంటి, హిడెన్ మీనింగ్ ఏంటి అనేది కూడా మనం చెప్పాము. యూట్యూబ్ లో ఇదే సిరీస్ లో ఉన్నాయి, గమనించుకోండి. చూసుకున్నారు అంటే మీకు అర్థమవుతుంది. ఇంతవరకు ఫ్లో, ఇంతవరకు అందరికి క్లియర్ కదా బాబు? ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు అర్థమైందా ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్? సో అది ఈ రోజు వరకు. సో ఈ రోజు మనం ఏం చేస్తాము అంటే we will recite the other స్తోత్రాస్ ఆఫ్ కీలకం, హృదయం, దళస్తుతి, దేవి ధ్యాన శ్లోకం. నేను ఒకసారి రిపీట్ చేస్తా, ప్లీజ్ రిపీట్ ట్వైస్ ఆఫ్టర్ మీ. ఓకే. అస్య శ్రీ మహాలక్ష్మి రూప
కీలక మహామంత్రస్య విశుద్ధ జ్ఞాన ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాలక్ష్మీర్ దేవత క్లాం బీజం క్లీం శక్తిః క్లూం కీలకం మమ శ్రీ మహాలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః అస్య శ్రీ మహాలక్ష్మీ రూప కీలక మహామంత్రస్య విశుద్ధ జ్ఞాన ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాలక్ష్మీర్ దేవత క్లాం బీజం క్లీం శక్తిః క్లూం కీలకం మమ శ్రీ మహాలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః కరన్యాసః క్లాం అంగుష్ఠాభ్యాం నమః క్లీం తర్జనీభ్యాం నమః క్లూం మధ్యమాభ్యాం నమః వషట్ క్లైం అనామికాభ్యాం హూం క్లౌం కనిష్ఠకాభ్యాం వౌంషట్ క్లహ కరతల కరపృష్ఠాభ్యాం ఫట్. ఇవి ఇట్లే ఉన్నాయి. దిస్ ఆర్ సంహౌ ఎవ్రీవన్ ఫీల్స్ తర్జనీభ్యాం నమః ఉండాలి అని. ఈ శ్లోకానికి ఇట్లనే ఉంది ఓల్డ్ గ్రంథాస్ లో. సో ఐ పుట్ లైక్ దట్ ఓన్లీ. నాకు మళ్ళీ కరెక్షన్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో పంపించద్దు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా పంపించి నేను మళ్ళీ చాలా సార్లు అదే ఇదా కాదని మళ్ళీ ఎత్తుక్కొని ఇట్ బికేమ్ బ్యాక్ అండ్ ఫోర్స్. సో ఇవన్నీ ఈ శ్లోకాలు ఇట్లనే ఉన్నాయి, వీటిలో తప్పులు లేవు. క్లాం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహ, క్లూం శిఖాయై వర్షట్, క్లైం కవచాయ హుం, క్లౌం నేత్రత్రయాయ లౌషట్, క్లహ అస్త్రాయ ఫట్, ఓం భూర్భువస్వరోమితి దిగ్బంధః. ఇవన్నీ యాక్షన్స్, దీని యొక్క థాట్ ఐ టోల్డ్. సో హియర్ ద డివైన్ మదర్ ఈస్ హూ? Mahalakshmi. You have to see who's Mahalakshmi Devata. So anybody, whichever mantra you are reciting, look at the Devata. And that Lakshmi mantra, you are doing your nyasa with Angushtabhyam Namaha. Mahalakshmi, na ego ni nasincha jenu. Please remove my ego. Please show me direction. Please balance my materialistic spiritual goals. Please help me connect with you at a personal level. Please remove the toxicity I might be having with respect to abundance and wealth. Please help me understand, help me be present to the abundance that I have at a smaller levels. Arthamainda, this is how you need to relate with Mahalakshmi. And please energize my hands so that I will be a center for abundance. So you are indirectly doing your affirmations using this. Please fill my center of the heart with abundance. Please remove my stress with respect to lack of materialistic stress. Okay, and connect me with the energy of divine wealth. Please give me direction on how I can get to more better states of divine wealth. Please protect me from all the ill effects that are there because of not having materialistic success. Please help me with all the perception that I can have in order for me to get to abundance, or the actions that I am taking that are resulting in lack of abundance. Astraya Fat, please connect me with, please put me in a protection ring around me to help me with protection, so that evil eye, any of such kind of things doesn't impact my abundance. This is what is your nyasa. Om Bhurvaswaromiti Digbandha. You are locking it with these forces so that you are not, anybody is not disturbing you as you recite this sloka. Ardhamainda andarki? Okay na? తలనొప్పి అనండి, క్లాసే. ఓకే, దానికి దీనికి సంబంధం లేదు. మై హెడేక్ అండ్ మీ కెన్ కో ఎగ్జిస్ట్. సో డోంట్ వరీ అబౌట్ డౌట్స్. ఎవరో మెసేజ్ పెట్టారు అమ్మకి డౌట్లు అడగద్దాను, అందుకని అందరూ సైలెంట్ అయిపోతున్నారేమో, అదేం లేదు. ఓకే, మీ అండ్ మై హెడేక్ కెన్ ఎగ్జిస్ట్, దట్ డజంట్ మ్యాటర్. క్లాస్ తీసుకున్నారంటే కమిట్మెంట్ ఉంటుంది. ఏమైనా ఎవరికైనా అర్థం కాలేదు అంటే మళ్ళీ అడగండి దయచేసి. తెలుగులో చెప్పండి అమ్మా. సో ఇన్ తెలుగు, ఇక్కడ మనకి చూస్తున్న దేవత ఎవరు? మహాలక్ష్మి. సో మహాలక్ష్మి అనేది ఎవరు? అబుండెన్స్ అంటే ఏంటి? సమృద్ధికి ఆవిడ మారు పేరు. కాబట్టి నేను న్యాస చెప్పుకుంటున్నప్పుడు, అమ్మ నాకు డబ్బు కదా, అబెండెన్స్ అంటే సమృద్ధి అంటే డబ్బే కాదు. అది కొంతమందికి అబెండెన్స్ ఎలా కనిపిస్తుంది?
కొంతమందికి డబ్బు రూపాన్ని కనిపిస్తుంది, కొంతమందికి పెళ్లి రూపాన్ని కనిపిస్తుంది, కొంతమందికి పెళ్లిలో హస్బెండ్ కి వైఫ్ కి మధ్యలో రిలేషన్ లో ప్రేమ అనురాగం మధ్యలో అబెండెన్స్ కనిపిస్తుంది, ఇంకొంతమందికి పిల్లల ఒక భవిష్యత్తు, వాళ్ళ యొక్క పెళ్లి, వాళ్ళ యొక్క చదువు, వాళ్ళ యొక్క సీటు, వాళ్ళ యొక్క పురోగతిలో అబెండెన్స్ కనిపిస్తుంది. ఇట్లా మీరు ఏ స్టేట్ లో ఉన్నారో ఆ స్టేట్ లో మీకు అబెండెన్స్ అంటే ఏంటి, నాకు సమృద్ధి, వాట్ ఈస్ అబెండెన్స్ మీనింగ్ టు యూ, please get to that state, because this is Mahalakshmi's devata with which you are helping your Kilaka mantra. And that is why we are saying this is a Bhavatmika Saptasati. It is not just reciting, but also feel your feeling of connecting with Divine Mother at every stance. So, Angushtabhyamram ante enti? Amma, నేనుంది, నాకుంది, లేదు అనే దాంతో నేను బాధపడుతూ ఉంటాను కదా, అటాచ్మెంట్ లేదంటే రోబా, లేదు అను బాధ, లేదంటే నాకు అది రాలేదు అనే బాధ, లేకపోతే నాకు ఇది లేకపోవడం వల్ల కలిగే బాధ, వీటితో నేను బాధపడుతున్నాను కదా, అది నేను. ఆహాన్ని తగ్గించు, నాకు డైరెక్షన్ చూపించు, ఇది రావాలి, ఇది నేను సంకల్పంలో చెప్పుకున్న సమృద్ధికి నేను దగ్గర పడాలి, నాకు డైరెక్షన్ చూపి. నాకు లేదు ఉంది అనే దాంట్లో నేను పెండులం లాగా ఇలా ఊగకుండా స్టాండర్డ్ గా ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండేలా చెయ్యి. నీతో నాకు కనెక్ట్ చేసేటట్టు నా అనే సమృద్ధితో హౌ ఐ కెన్ బికమ్ ఏ మనీ మ్యాగ్నెట్, దాంతో నాకు కనెక్ట్ చేయి. ఫీల్ మై లవ్ లాగా ఫీల్ మై సెల్ఫ్ అండ్ కనెక్ట్ మీ, చెప్పాడు పాడదే టైప్ లో నాకు ఇవ్వు, దానికి కనెక్షన్. ఓకే, కనెక్ట్ విత్ మై అనామికాభ్యం నమః, కనెక్ట్ మీ విత్ మై సెల్ఫ్. నాకు నేను కానీ ఏదైనా వౌస్ చేస్తున్నాను, నేను ఒక అగ్రిమెంట్ చేస్తున్నాను, నాకు డబ్బు వద్దు, నాకు ఇది వద్దు, నేను ఇలాంటి బాధపడాలి నా పిల్లల ద్వారా కానీ, నా ఒక వీళ్ళ వల్ల, నా పేరెంట్స్ వల్ల, నా ఇన్లాస్ వల్ల, నా ఇంకోరి వల్ల, దాని నుంచి నాకు ఈ సమృద్ధి లేకుండా పోతుంది ఈ రోజు, దాని యొక్క కర్మని తీసేసేయి, కార్డ్స్ కట్ చేసేయి, దాంట్లో వచ్చే బాధల్ని తొలగించేయి అనామికాభ్యం. నాకు ఈ రోజు ఉంది లేదు అన్నప్పుడు నేను చిన్నగా ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతుంటా, నాకు లేదనో, నాకు ఇది లేదు, నాకు ఇది ఉంటే. సో అట్ సమ్ లెవెల్, అట్ ఏ పర్సనల్ లెవెల్ నాకు లేదు అనే భావంతో నేను చిన్నగా అనుకుంటున్నాను నా గురించి. సో నేను చిన్న కాదు, ఇవే లేకుంటే మనం ఏ బరువులు మోయలేం. సో ఇన్ని ఉన్నా కూడా ఇది లేకపోతే కష్టం కదా. సో అందుకని నేను ఈ రోజు చిన్నగా ఉన్నా లేదుకున్నా గ్రేట్ఫుల్ గా ఉండే అంటే బుద్ధి పుట్టించు, నన్ను ఆనర్ చేసుకోవాలి, నన్ను సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకోవాలి. ఈ రోజు ఉంది అని నన్ను నేను తక్కువ చేసుకోలేదు, లేదు అని బాధపడలేదు, ఉంది అని గర్వపడేది వద్దు, నన్ను నేను ఆనర్ చేసుకుంటా. దిస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆనర్ చేసుకుంటున్నా అని చెప్పడంలో. ఆనర్ అంటే రెస్పెక్ట్ఫుల్ అమ్మా. ఉన్నారు తెలుగులో కణాపార్టీలు మన క్లాస్ లో వాళ్ళు చెప్తారు. శ్రీలతమ్మ, శ్రావణమ్మ, ఆనరింగ్ అంటే ఏంటమ్మా? నేను రెండు వర్డ్స్ చెప్తా. ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఆనర్. ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే సెల్ఫ్ గౌరవం నాకు తెలుసు, కానీ ఆనర్ ఇస్ చాట్‌జీపీటీలో చూసి చెప్పండి, మరి ఊరికే చెప్పేది, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మాభిమానం, నన్ను గౌరవించుకోవడం. ఆనరింగ్ అంటే నాకున్న సెల్ఫ్ ఆనరింగ్, గౌరవం అమ్మా, గౌరవం అని చూపిస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే కీర్తి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మాభిమానం, ఆనరింగ్ అంటే ఆత్మ గౌరవం. సో ఆత్మ గౌరవం అంటే ఏంటండి? ప్రతిష్ట, మర్యాద. కరెక్ట్. ఆత్మ గౌరవం అంటే yes ma, self honoring is putting myself in a high pedestal and honoring my everything in which we have. So I may not be having certain things, but I can honor myself for not having so. I don't have to degrade myself, I did not put myself down. So self respect is a product of honoring myself. Okay, నన్ను నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంది అంటే, ఆత్మాభిమానం ఎప్పుడు ఉంటుంది అంటే, నా ఆత్మాభిమానం ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ స్పేస్ ఆఫ్ ఆరగెన్స్. నాకు ఇది లేదు అంటే, ఒకరిని అడగాలంటే నా అభిమానం అడ్డొస్తోందండి, నాకు ఇక్కడ పరువు పోయింది అంటే, వాళ్ళ మధ్యలో నాకు ఉండాలి అంటే
నా వల్ల కాదండి, నన్ను వీళ్ళు ఇన్సల్ట్ చేశారు, వీళ్ళతో నేను ఒక మాట అనిపించుకోనండి, వీళ్ళతో వీళ్ళ గడప దొక్కనండి, వీళ్ళ మాట అననండి, వీళ్ళు నన్ను నా మాటలతో బాధించారు, సో వాళ్ళ గురించి నేను పట్టించుకోనండి. ఇది సెల్ఫ్ అభిమానం. సో ఆత్మ అభిమానం కమింగ్ ఫ్రమ్ వైసెస్ ఈజ్ నాట్ ఆనరింగ్. అర్థమవుతుందా? సో దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్ అన్నమాట. ఆనరింగ్ అంటే ఎస్, నన్ను నేను హై పెడెస్టల్ లో పెట్టుకుంటాను, కానీ ఈగో లేకుండా, అహంకార శక్తి లేకుండా. సో నన్ను నేను నా చాయిసెస్ ని నేను రెస్పెక్ట్ చేసుకుంటాను, కానీ పక్కన వాళ్ళకి అది లేదని నేను అవమానించాను, వాళ్ళ దగ్గర లేదని నేను క్లాసులు పీకాను. పక్కన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి యాక్సెప్టెన్స్ ఉంటుంది, నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అదే యాక్సెప్టెన్స్ ఉంటుంది. అప్పుడు వచ్చేది ఆత్మ గౌరవం. సో ఆత్మ అభిమానం, ఆత్మ గౌరవం, వీటిల్లో నేను మిమ్మల్ని పెంచుకోమంటున్నది ఆత్మ గౌరవం, నాట్ ఆత్మ అభిమానం. అభిమానం ఉంటే అక్కడ గర్వం ఉంటుంది, గర్వం ఉంటే ముందుకు పో, అవన్నీ మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో యు గెట్ ఇన్ టు లూప్స్. సో మళ్ళీ వేస్ట్ ఆఫ్ టైం. నేను చెప్పిన వర్డ్ అర్థమైందా? ప్రతిష్ట, ఆత్మ ప్రతిష్ట అంటే నన్ను నేను ఆనర్ చేసుకుంటాను, నా చాయిసెస్ ని. అంటే ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ ఇష్టం ఉంటే ఐ లైక్ వెనలా, పక్కన వాళ్ళకి సే రెడ్ వెల్వెట్ ఇష్టం అనుకోండి, హే హౌ కెన్ యూ ఈట్ వెనలా, సో బోరింగ్ మ్యాన్ అన్నారు అనుకోండి, ఐ స్టిల్ డోంట్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్ దట్ పక్కన వాళ్ళు నా వెనలా ఐస్ క్రీమ్ చాయిస్ ని తక్కువ చేశారు అని. అలా అని నేను వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, నేను వాళ్ళ గురువుని, నన్ను అనడం ఏంటి, నా చేయడం ఏంటి అనుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ రైట్, మీకు రెడ్ వెల్వెట్ ఇష్టం, నాకు వెనలా ఇష్టం, నో ప్రాబ్లం. ఇది సెల్ఫ్ ఆనరింగ్. నాకు కోడింగ్ రాకపోవచ్చు, కానీ ఐఎమ్ గుడ్ విత్ ఆర్ట్. నేను టెక్నికల్ గా నేనేం మంచిగా ఉండకపోవచ్చు, కానీ ఇందులో నేను చాలా గొప్ప. సో రాకపోవడం అనేది హ్యూమన్ నైజం. నాకు అన్ని రావాలంటే నేనేమన్నా చాట్ జీపీటీనా, నేనేమన్నా రోబోనా? కాదే, ఐఎమ్ స్టిల్ ఎ హ్యూమన్. సో పక్కన వాళ్ళు అది రాదు అన్నంత మాత్రాన నేను లొంగపడిపోయే పని లేదు, నాకు వచ్చు అన్నంత మాత్రాన నేను గర్వపడాల్సిన పని లేదు. నేను కరెక్ట్ అనుకున్న వాటే కరెక్ట్, పక్కన వాళ్ళు కరెక్ట్, నాకు కరెక్ట్ కాదు అనిపించినది పక్కన వాళ్ళు కరెక్ట్ కాదు అని నేను క్లాసులు పిక్కాల్సిన పని లేదు. అలానే పక్కన వాళ్ళు నాకు ఏదైనా నీకు ఇది బాగాలేదు అంటే దాంట్లో కరెక్షన్ చేసుకోవడానికి ఏదైనా ఉందా, ఉంటే నేను చూస్తాను, లేదంటే ఇగ్నోర్ చేసుకుంటా, ఎందుకంటే ఐ ఆనర్ మై సెల్ఫ్ అని చెప్పడానికి. Do you get what I'm saying? There's a lot of difference between honoring and respecting. I want to honor yourself. I don't want you to get into this trap of Atmabhimanam. Atmabhimanam is very, very wrong. Egocentric. It comes from lack, limit. It binds you towards self-entitlement. It binds you towards, I am great, you are less. Self-honoring is you putting other people in the same pedestal, honoring each other's choices as how I honor what I like, what the other person may also have the total liberty to like what they like, and being okay with that. So self-honoring is a very great term than self-respect. అర్థమైందా? కొంతమంది చెప్పండి ఏం అర్థమైందో, ఎందుకంటే ఇదే మనకి లేదు. మనకంతా ఉన్నది సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం. సో పక్కన వాళ్ళు ఏదో అనగానే మనం కుంచుకోపోయి పక్కన వాళ్ళు పొగడంగానే వికసితం అయిపోవడం సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. పక్కన వాళ్ళు ఏదైనా అన్నారు అని వాళ్ళతో నేను బిగించుకొని కూర్చొని వాళ్ళని నేను క్షమించడం. కొంతమంది నాకు చాలా మంది చెప్తారు, అమ్మ పక్కన వాళ్ళని మీరు క్షమించమన్నారు, వాళ్ళు ఒక్కొక్కరు చేసిన మాకు ఎంత బాధ అంటే మేము క్షమణ అనేది దూర్కి బాత్ అంటారు. సో క్షమ రాలేదు అంటే ఏంటి అర్థము? మీ అభిమానం అంటే మీ అహం అక్కడ దెబ్బతినింది. నన్ను అండం ఏంటి, నన్ను ఎవరు అన్నవాళ్ళు, నన్ను చూడకుండా లేదు, వీళ్ళు ఇలా నన్ను చేసేసారు, వీళ్ళు ఇలా నన్ను చేసి నన్ను క్షమ అంటారేంటి? నేను కదా ఇక్కడ విక్టిము, నేను కదా బాధపడ్డాను, నన్ను కదా వాళ్ళు బాధ పెట్టారు, మళ్ళా నేను క్షమించేది ఏంటి? నాకు అభిమానమే లేకుండా చేసి నన్ను అసలు ఒక గడ్డి పూసలాగా నన్ను పక్కన పడేసి ఇప్పుడు నేనే వాళ్ళని క్షమించాలంటున్నారా? అమ్మా అది ఎలా సాధ్యం? నేను కదా ఇక్కడ విక్టిమ్ అని అడుగుతారు నన్ను చాలా మంది. దానికే అంటున్నాను సెల్ఫ్ ఆనరింగ్, సెల్ఫ్ రెస్పెక్ట్. అభిమానం అనేది
మనల్ని గర్వం చేస్తుంది. మిమ్మల్ని మీరు మీ యొక్క కర్మకి అది లింకుడ్ అయ్యి ఉండి మీరు ఏదో ఒక లెసన్ నేర్చుకోవాలి అంటే మీరు ఎలా నేర్పించాలి మిమ్మల్ని ఇన్సల్ట్ చేయకుండా? దానికనే ఇన్సల్ట్ పడుతున్నారేమో, ఇలా కూడా అనుకోవచ్చుగా. ఎవరి కడుపున అగ్రిమెంట్ లేకుండా పుట్టం. ఎవరికి ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా, ఒక అత్తగా, ఒక మామగా, ఆడబిడ్డగా, ఇంకో రిలేషన్ లో ఒకరు నన్ను మోసం చేశారన్నా, ఒకరు నన్ను హ్యాపీ చేశారన్నా, ఎవ్రీథింగ్ ఈస్ ప్రీడిస్టిన్డ్. వీ హ్యావ్ కార్మిక్ అగ్రిమెంట్స్ బిట్వీన్ పీపుల్. ఓన్లీ దెన్ దే షో అప్ యాజ్ relationships in our life. Those relations could be somebody who is always causing you pain, strain in the relation, or those people can be someone who is aiding your relation. But without divine consent, without your consent in the soul form, none of that comes into human realm. అండ్ నౌ మీరు అగ్రిమెంట్ చేసుకొని మాయ ప్రభావం మర్చిపోతే వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తుంటే మీరు 24 గంటలు వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా నన్ను అన్నారు అని చెప్పేసి మీ యొక్క అభిమానం తప్పిపోయింది అనుకొని డిక్ చేసుకుంటూ కోపం పెట్టేసుకుంటూ వాళ్ళ మీద మీరు క్షమించకుండా వాళ్ళని లెట్ గో చేసుకోకుండా మీ మెమరీస్ లోంచి, అంటే లెట్ గో చేసుకున్నాము అని చెప్పడానికి సైన్ ఏంటి? వెన్ యూ టాక్ అబౌట్ దట్ పీపుల్ హూ హర్టెడ్ యూ, యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ లైక్ ఎ స్టోరీ, నో ఎమోషన్స్ అటాచ్డ్ ఇన్ ఇట్. ఆ స్టేట్ లోకి మీరు రావట్లేదు అంటే చార్జ్ ఉంది ఎమోషన్స్ చార్జ్ ఉన్నాయి అంటే దెర్ ఈస్ పెయిన్ ఇన్ దట్ రిలేషన్. సో వెన్ యూ కాంట్ హీల్ ఇట్, హౌ విల్ యూ ఫైండ్ మోక్ష ఇన్ ఇట్? ఇంకేం ప్రయోజనం? అర్థమవుతుందా? సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ న్యాసా స్టేట్మెంట్స్. అందుకని యూ నీడ్ టు నో హౌ టు రిలేట్ విత్ ఇట్. అందుకే 1 hour చదవమని చెప్పాను. ఊరికి టటటటటటట అని నేను 10 సార్లు చదివేస్తాను, 20 సార్లు చదివేస్తాను, రోజుకి 2 సార్లు చదివేస్తాను, వారానికి 1 రోజులో చదివేస్తాను. 1 రోజులో ఇవన్నీ చదవండి. మీరు ఇలా ఫీల్ అవుతారా లేదా గమనించుకోండి. రాసిస్తాను, కాలేరు, చాలా చాలా డిఫికల్ట్. కానీ 7 day సైకిల్లో ఓన్లీ 1 hour చేసినప్పుడు యూ కెన్ హ్యావ్ ద టైమ్ అండ్ స్పేస్ టు ఫీల్ ఇట్. భావన లేని పూజ వ్యర్థం. మీరు దాంట్లో మీరు నేర్చుకుంటోంది ఓన్లీ మంత్రం యొక్క ఎంత పర్ఫెక్ట్ గా చదువుతున్నారు అంతే. ఇంత తప్పిస్తే దానిలోకి ప్రతి మంత్రంలో బాగా పట్టున్న వాళ్ళందరూ ఇంకే అంటే ప్రతి ఒక్కరూ కోటీశ్వర్లు అయిపోవాలిగా, ప్రతి ఒక్కరు బాధలే అతీతం అయిపోవాలిగా? లేదుగా. అలా అంటే ఏదో నేర్చుకోవాలి అని అర్థమేగా. ఆ అర్థమే ఇది. సో భావం లేని పూజ వ్యర్థం, 0 కూడా పనికి రాదు. అలా అని మంత్రాలు పర్ఫెక్ట్ గా లేని పూజ కూడా ఇట్ మే నాట్ ఈల్డ్ ఇన్ టు పర్ఫెక్ట్ రిజల్ట్. కానీ day 1 నేను చేస్తున్నప్పుడు ఒక 10 years చేస్తున్నంత పర్ఫెక్ట్ గా చేయట్లేదు అని అస్సలు చేయకపోతే ఎప్పుడు చేస్తాము? ఎప్పుడు మీకు యూ విల్ ఎంటర్ ఇన్ టు దట్ స్పేసెస్. దానికే we do have శాప విమోచన మంత్రాస్, we do have క్షమాపణ మంత్రాస్. సో గంట చదివినప్పుడు ఇవి ఇలా భావంగా చేసుకుంటూ ఇంకా ఏదైనా తప్పు చేసుకుంటే మంత్రాల్లో క్షమించమని చెప్పి క్షమాపార్థన చేసుకుంటూ ముందుకు పోయినప్పుడు అమ్మవారు కరుణామయి కాబట్టి, స్వామివారు చాలా 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 కరుణగా ఉండే మనిషి కాబట్టి వాళ్ళు తప్పకుండా ఏమీ టెన్షన్ పెట్టుకోకుండా మీరు భయపడతారు కానీ వాళ్ళు భయపించే వాళ్ళు కాదు. కరుణకి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు. సో ఒక చిన్న తప్పు, ఒక చిన్న అక్షరం నేను తప్పు పడినంత మాత్రాన అక్కడ వాళ్ళకేమి శివయ్యది 3వ కన్ను ఓపెన్ కావట్లేదు, అమ్మవారి ఖడ్గం ఏమి మన నెత్తి మీదకి ముక్కి రావట్లేదు. ఎందుకంటే ఆ టూల్స్ ఉండేది కూడా మన అహంకారాన్ని ఛేదించే గాని అవేవో మనల్ని హత్య చేసే టూల్స్ కాదు. సో ఏదో చాలా మంది అన్నారు ఈ 3-4 రోజుల్లో దుర్గమ్మ వారిని ప్రే చేసామంటే మాకు కష్టాలు పెరుగుతాయంట. కష్టాలు ఎప్పుడైనా పెరగాలి అంటే దాని అర్థం ఏంటి అంటే ఇవేదో చదవడం వల్ల కాదండి, ఈ మంత్రాలు చదవడం వల్ల కాదు మీ కష్టాలు పెరిగేది. ఈ ప్రార్థన చేయడం వల్ల అక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఉండే కష్టాలు బయటకు వస్తున్నాయి. ఇట్స్ కమింగ్ ఫోర్ ఫ్రంట్. బికాస్ ఆఫ్ దట్ యు మే people feel that okay, when I do these lokas, when I do these mantras, some things are coming forefront. That doesn't mean praying to Durgama leads into difficulties, or praying to Lord Shiva leads to difficulties. No, that's all myth.
ప్లీజ్ డోంట్ బై ఇట్. అదంతా ఇగ్నోరెన్స్ తో చేసిన స్టేట్మెంట్స్ కానీ దాంట్లో నిజాలు లేవు. అర్థమవుతుందా? సో మీకు వచ్చే కష్టాలు మీరు దుర్గమ్మని ఇంట్లో పెట్టుకోవడం వల్లనో, లేదా ఒక బొమ్మను తెచ్చుకోవడం వల్ల, లేకుంటే ఇంకోటి ఆవిడ వచ్చింది కాబట్టి మీకు 400 కిలోవాట్ మెగావాట్ తో మీ వాక్యూమ్ క్లీనర్ ఓపెన్ చేసి మీ అంతరంగాల్లో, గుండె పొరల్లో, ఈ జన్మలో, మరు జన్మలో, ఇంక ఏ జన్మల్లో మీరు ముందు చేయబోయేది చేసినవి అన్నిటినీ సెల్ మెమరీస్ నుంచి పైకి లాక్కొచ్చి క్లీన్ చేస్తోంది. ఇంకొంతమంది రాశారు ఏంటి, నిద్ర వస్తోంది దానికని మానేశాను. నిద్ర వస్తోంది అంటే యువర్ మైండ్ ఈస్ గోన్ ఇన్ టు రెమ్ స్టేట్ వైల్ యువర్ రిసైటింగ్, బికాస్ ఇట్స్ అన్ అట్మోస్ట్ రిలాక్స్డ్ స్టేట్. రిలాక్స్డ్ స్టేట్ లేకపోతే మీకు డివైన్ గైడెన్స్ అనేది ఎలా వినపడుతుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ చెప్పండి? నాయిస్ ఇన్ ద హెడ్ ఉంటుంది, చాటర్ ఉంటుంది. when the chatter calms down, then you enter into a state of calmness. When that calmness comes, then you get smarans. So first state is noise coming down. Then you get all these aches, pains, integrating all the spiritual energy into your physical vessel. That's a process. దానికే కదా సాధన అంటున్నాము, ఒక్క రోజులో వచ్చే కావమ్మా అని చెప్తున్నాము. సో మళ్ళా ఇవన్నీ ఇంటిగ్రేట్ అవుతాయి. ఇంటిగ్రేట్ అవుతున్నప్పుడు మీకు నొప్పులు, ఏక్స్, తలపోటు నాకు వస్తుంటుంది. వెన్ న్యూ డౌన్లోడ్ వచ్చింది అంటే బీన్ టెల్లింగ్ యూ ఆల్ ఐ హావ్ హెడేక్, ఐ హావ్ దిస్. So it will happen to every person. When your spiritual vessel increases and your physical body can't contain it, the first symptoms you get is headache, diarrhea, vomiting, nausea. It happens. రోజులో సెట్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేదే నెక్స్ట్ స్టెప్స్. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకున్నారు అంటే ఆ ఈవెంట్ తర్వాత మీరు ఇంకా ఎక్కువ చదువుకోగలుగుతున్నారు, ఇంకా మీకు షిఫ్ట్ అవుతుంటుంది మీ యొక్క యాక్షన్స్ టువర్డ్స్ డివైన్. సో ఆ తర్వాత వచ్చేది నిద్ర వస్తుందా? తూగు కాదు, అదొక రకమైన మత్తు లాంటిది. ఆ మత్తులోంచి అగైన్ ఇట్ విల్ కామ్ డౌన్ టు మీరు డివైన్ గైడెన్స్ వినపడడం. మీరు అలౌ చేసుకోవాలి. యూ నీడ్ టు అలౌ యువర్ సెల్ఫ్ టు గో త్రూ దీస్ ఫేసెస్ ఫర్ యూ టు ఎంటర్ ఇన్ టు దోస్ స్టేట్స్ ఆఫ్ డివైన్ కనెక్షన్. ఇఫ్ యూ గెట్ స్టాప్డ్ బై ఈచ్ ఆఫ్ దీస్ ప్లేసెస్, కొంతమందికి ఇఫ్ యు ఆర్ subjugated or you're bind by some negative forces, the moment you start reciting, it feels like it's flaring up. It's like a lot of skin issues are flaring up, a lot of other things are flaring up, pains are flaring up, aches are flaring up, so on, cuts and burns are happening around your body. It's all that the evil forces are showing that stop, don't do it, because they will leave your hold if the divine mother's grace. అలా కాకుండా చూడాలి అని చెప్పేసి మీరు సప్తసతి సాధన చేయడంతోనే ఏక్స్, పెయిన్స్, మంటలు, బాయిల్స్, కడుపు నొప్పులు, ఇంట్లో గొడవలు, బయట అర్జెంట్ విషయాలు, ఇంకా ఇది కూడా మీరు ఆగట్లేదు అంటే చిన్న యాక్సిడెంట్స్, కట్స్, బర్న్స్ సహజం జరుగుతాయి. బీ ఓకే అంతే. ఏమైనా కూడా అమ్మకాలు పట్టేసుకున్నాం మొదలము అనుకునే మోడ్లోనే పోతూ ఉండాలి. లేకుంటే మీరు ఇంతవరకు నేర్చుకున్నది 4 స్టెప్స్ ముందుకు పోతారు, మళ్ళీ 3 స్టెప్స్ వెనక్కి వస్తారు. 11 సార్లు చదివారంట ఆవిడ, ఆపేశారు. ఇప్పుడు ఎంత నష్టం అయిపోయింది చూడండి. 11 టైమ్స్ అంటే ఏం తమాషానా? అంత చదివి అంత చేసి స్టాప్ చేసేసుకున్నారు నిద్ర వస్తుందని. అట్స్ ఎ బ్యూటిఫుల్ ఫేస్. ఆ బ్యూటిఫుల్ ఫేస్ లో దే హ్యావ్ నాట్ అటెండెడ్ ద క్లాస్, నైదర్ దే ఆర్. సో ఆపేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. ఈ ముందు వెనక ఇంకేం ప్రయోజనం? ఎక్కడ పోయి? ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ ద ప్రాసెస్. ఎంతమంది ఉన్నారో చూడాలి. మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ ఉంటారు. మళ్ళీ కొంతమంది ఎవరికైతే ప్రాబ్లమో వాళ్ళు రారు. మళ్ళా వాళ్ళకి చెప్పాలి. ఇలానే చెప్పిందే చెప్పి లేదు, ఆవిడ రాలేదు ఈరోజు. ఎవరి కోసం అయితే ఈ ఆన్సర్ అంతా చెప్పాను, ఆవిడ రాలేదు. ఓకే ఫైన్. హోప్ అమ్మాయి మీ వచ్చిన వాళ్ళకి హెల్ప్ అయిందా ఈ కాన్వర్సేషన్? సోది అనిపించిందా చెప్పండి ముందర? కాదమ్మా, మాకు డైలీ మేము ఏం చేస్తున్నామో అవి అలా చేయకూడదని చెప్పినట్టుందండి. అంతే. మేము చేసేయన్ని ఆ పనులే. అవునమ్మా, ప్రతి ఒక్కరు అదే మెసేజ్లు వేస్తారు, అర్జెంట్ గా ఆన్సర్ ఇవ్వమంటున్నారు. ఇవ్వలేకపోతున్నాను ఈ మధ్య. ఎందుకంటే ఆల్రెడీ చెప్పుంటాను, మళ్ళీ అదే అడుగుతారు. క్లాస్ కు రారు, మళ్ళీ అదే చెప్తారు, మళ్ళీ అదే అడుగుతారు.
ఎన్నిసార్లు చెప్తాను, చెప్పి 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 అదే చెప్తున్నాను అనమాట. ఇంకా ఎక్కడ ఏదేది చెప్పాలో అది చెప్పకుండా ఆల్రెడీ చెప్పినవే మళ్ళీ కవర్ చేసుకుంటున్నాను క్లాసుల్లో కూర్చొని. సో ఈసారి ఎవరైనా ఇలాంటి క్వశ్చన్లు అడిగారంటే నేను గ్రూప్ లో పెట్టమని చెప్తాను, మీరు అందరూ ఆన్సర్లు పెట్టండి. ఏమి ఎవరెవరికి అర్థమైందో వాళ్ళందరూ చెప్పండి. ఏమండి సక్సెస్ స్టార్ట్ అయితే ఇవన్నీ అవుతాయి కాబట్టి దయచేసి Yes, కొంచెం okay, ఓర్చుకోండి అని చెప్పండి అందరూ. అప్పుడు టెన్షన్ ఉండదు నాకు. చెప్తాం. అవునమ్మలు సత్య. నిజమేమో చెప్తాం. అవును మరి. సో అందుకని ఇప్పుడు మహాలక్ష్మి మీద కూర్చొని మనం ఓం హ్రీం శ్రీం క్లీం సర్వ సమ్మోహిని మహాలక్ష్మి స్వాహ అని చెప్పి యథాశక్తి చెప్పేదంట. సో 1 hour చేసేటప్పుడు మనకు ఒక మహాలక్ష్మి లేదు అంటే అమ్మని అట్లా ఎదురుగా కూర్చొని షీ సిట్టింగ్ ఇన్ ద లోటస్ విత్ 2 elephants, కామధేను ఉన్నారు, కల్పవృక్షం ఉంది, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, అన్ని మన ఎనర్జీ మన హెడ్ లోకే వెళ్ళిపోతుంది. సో దట్ వీఆర్ ఆల్ గెట్టింగ్ అవర్ అబండెన్స్ మోర్ ఫిల్డ్ అని మనం ఊహించుకుంటూ ఒక 2 నిమిషాలు ఆ గలగలగల లక్ష్మీదేవి మన తల్లో ఎనర్జీ లాగా ఫ్లో అవుతుంది అని ఊహించుకుంటూ ఓం హ్రీం శ్రీం క్లీం సర్వ సమ్మోహిని మహాలక్ష్మి స్వాహ అని చెప్పుకోవాలన్నమాట. అలా ప్రతిసారి చెప్తున్నప్పుడు ఇక్కడ లోపల నుంచి ఎనర్జీ ఎంటర్ అవుతుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఎనర్జెటిక్ వెజల్ పెరుగుతుంది. When you imagine, when you are meditating upon Mahalakshmi, you imagine she is sitting there and pouring all the wealth, that what abundance means to you, from your center of your sahasrara into you, okay, and around you, so that your vessel, energetic vessel increases. What is energetic vessel? Energetic vessel is a vessel where you have capacity to hold money. Few people, the vessel is very high, few it is very narrow. When there is a narrow vessel, what comes goes. When you expand that vessel, the capacity to hold money increases. So when some people complain to me that always money comes goes, money comes goes, money comes goes, so it's a function of you increasing that vessel. When the vessel is automatically increased, money stays, because what comes is so much, maybe so much, goes is this much. So what comes stays. If goes enti మన ఖర్చులు, మనకుండే expenses, వచ్చేది source, from where money comes is this much. What money goes is narrow, so you will have with you more. So energetic vessel increase అవుతుంది మనం ఇలా ఫీల్ అవుతూ చేసినప్పుడు. సో ఊహించుకోండి ఒక 5 times మన లక్ష్మి అలా ఎదురుగా. ప్లీజ్ ఇమాజిన్ ఫర్ 5, డూ ఇట్ ఫర్ 11 times. సీ హౌ యువర్ ఫీలింగ్ ఇస్. కళ్ళు మూసుకొని చేయండి. మనీ అమ్మవారు సిట్టింగ్ ఇన్ ద లోటస్ with 2 white elephants with a pot of money, and that energy of gold it is in the form of liquidy gold. అమ్మవారు నుంచి వస్తున్న మనీ అనేది లిక్విడీ గోల్డ్ లాగా ఉంది అని ఊహించుకోండి. అది మీ తల్లో పడుతోంది, చుట్టుపక్కల పడుతోంది, మొత్తం గోల్డ్ గా మీరు ఫీల్ అవుతున్నారు అని ఊహించుకుంటూ ఈ మంత్రాన్ని చదవండి. ఫస్ట్ చెయ్యండి దేవి ప్రియ, తర్వాత చెప్తాను డౌట్. చేయగలిగారా? వెరీ ఏబుల్ టు డూ. చూసారా మీ ఎనర్జెటిక్ వెజల్ ఎంత ఉందో? when you put it to your subtle energy, how much ever you are able to. So for some people it will be so wide, so that means your vessel is this much. For some people your vessel is very tiny, so it will be very close to your body. So that's your body, that's your vessel. ఎవరైనా అనుభవించారా ఈ విషయం గురించి? లేదంటే మనం we will take a different class which we are talking about, bubble wrap class. ఆ క్లాస్ లో ఇవన్నీ చెప్పించుకోవాలి ఇంకా మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఇలా చెప్పుకుంటూ పోతే గంటలు అయిపోతుంది కాబట్టి.
యా బాబు సత్య. ఓ ఇప్పుడు సత్యమ్మ ఉంది, సత్య కోత ఉన్నారు. బాబు మీ పేరేంటి నాయన సత్య కోత గారు? మ్యామ్ నా ఫుల్ పేరు వచ్చి సత్య శ్రీనివాస్ కృష్ణ మ్యామ్. ఓకే మీరు కృష్ణ అయితే. ఓకే ఇక్కడ కృష్ణ అని పెట్టుకోండి బాబు, మన ఇంట్లో ఎవరు కృష్ణలు లేరు కాబట్టి మీరే మ్యామ్ మారుస్తాం. సార్. మీరు మీకు అందరు ఎవరు పిలుస్తారు? సత్య అని పిలుస్తారా? ఇక్కడ మాకు సత్యం ఉన్నారు, సత్య వేణం ఉన్నారు. సో ముగ్గురు సత్య మీరైతారు. ఏ సత్య తెలియదు అందుకని. మ్యామ్ చేంజ్ చేస్తాం మ్యామ్, కృష్ణకి వెళ్తాం. మీరు మామూలుగా మీరు మీ కొలోకియల్ గా మిమ్మల్ని ఎవరు ఏమని పిలుస్తారు నాయన? ఇంట్లో సత్య అంటారు మ్యామ్, ఆఫీస్ లో కృష్ణ అంటారు. ఓకే గుడ్. సో కృష్ణ అంటారు కదా, నేను కొత్తగా ఎవరి పేర్లు పెట్టలేదు కాబట్టి కృష్ణనే పెట్టుకోండి ఆయన. ఓకే మ్యామ్. సరే అయితే ఎవరైనా ఫీల్ అయ్యారా? ఫీల్ మై లవ్ ఎవరెవరు ఫీల్ అయ్యారో కొంచెం చేతులు ఎత్తండి. అన్న మాట ఇక్కడ చూస్తా. స్టాప్ షేరింగ్ పెట్టి ఓన్లీ ఇంతమందే వెసల్ చూసుకోగలిగారా? ఇప్పుడు ఉండండి అమ్మా, ఒక్క హ్యాండ్స్ నొక్కండి, హ్యాండ్ నొక్కండి. ఈ ఫ్లోటింగ్ పెట్టద్దు, హ్యాండ్ నొక్కండి, ఓన్లీ హ్యాండ్ నొక్కండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఇమాజిన్ యువర్ వెసల్? చూసారా? Okay, so this is an exercise. So for all those who have not seen your vessels, ఇప్పుడు చూసిన వాళ్ళు మీ వెజల్ పెద్దగా ఉందా అమ్మా, చిన్నగా ఉందా చెప్పండి? For all those who observed your vessel, is it wide or is it narrow? And is it proportionate to your money situation? Just tell that. That will give a lot of answers. నారోగా ఉంటే ఉందా? ఎవరికైనా గమనించారా? నారో ఉందా, వైడ్ ఉందా? ఆన్సర్ చెప్పాలి తొందరగా. I know. Yes ma'am. ఎవరికి వైడ్ ఉందో వాళ్ళ సిచ్యువేషన్ షుడ్ బి ప్రపోర్షనేట్. వైడ్ ఉంది అంటే మరి కింద పోయే దారి కూడా గమనించండి. అది వైడ్ ఉందా, అది కూడా వచ్చినట్టు పోతుందా, లేకుంటే అది కూడా నారోగా ఉందా? సో చూడాల్సింది టూ థింగ్స్. వన్ ఈస్ వాట్ ఈస్ మై కెపాసిటీ హోల్డ్, వన్ ఈస్ హౌ మచ్ ఈస్ the way it is going, the pipe that is going, which is a symbol for my expenses. So if my receiving itself is narrow and my whatever I receive is going, so that pipe what is there as expenses is also a cylinder, what I get goes. If I am receiving but I am getting narrow pipe which is my expenses, I will have a lot of money in my bank. So if you are feeling expansive when you are doing this meditation, also ensure you are also tightening at the down. So మీరు ఎంటర్ అవుతున్నప్పుడు మీ ఎనర్జెటిక్ వెసల్ ఇమాజిన్ మీకు వైడ్ ఉంది, డౌన్ నారో ఉంది అంటే మీ దగ్గర చాలా పైసలు ఉంటాయి అన్నమాట. అప్పుడు మా హవన్లకి మీరు బాగా డొనేట్ చేసుకోవచ్చు. సో ఇలా హ్యాండ్ ఇలా పెట్టుకొని, సో ఎంటర్ ఇంటూ యువర్ మనీ వెసల్. Just spread your hands and enter into that vessel of your energy when you put your hands like this. When you're rotating, you should be able to freely rotate. So that would be your vessel size. And the size work expand chesukochu meer ee meditation cheskuntu. So danike అన్నిటినీ వెజల్ అని పెట్టుకోండి. నేను ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడుతున్నాను కదా, డబ్బు వెజల్ అనుకోండి. మీరు జ్ఞానం అనుకుంటే జ్ఞాన వెజల్ చేపించండి అమ్మా. డైలీ మెడిటేషన్, డబ్బు మెడిటేషన్, అబెండెన్స్ మనీ చేద్దాం. షూర్లీ అది నెక్స్ట్ ఈ క్లాస్ అయిపోగానే అదే చేద్దాం. బబుల్ ర్యాప్ మెడిటేషన్, డబుల్ అబెండెన్స్ మెడిటేషన్, 30 day అబెండెన్స్. ఐ హేట్ టు డూ సచ్ థింగ్స్ బట్ స్టిల్ అలా అనమాట. అమ్మా మీరు ఇప్పుడు అలా అనుకోమన్నారు కదా, లైక్ అలా చేస్తున్నప్పుడు నా దగ్గరికి అమ్మ ఇలా గోల్డెన్ కాయిన్స్ ఇస్తున్నట్లు అనిపించింది. కానీ వెంటనే నాకు వద్దు, తేజు అమ్మకి ఇచ్చేసేయ్ అని చెప్పాను అన్నాను. టర్న్ అటు తిరిగిపోయింది పక్కకి. చూసారా, అమ్మ ఇచ్చేటప్పుడు వద్దనకూడదు. వచ్చింది నాకు ఇవ్వండి అమ్మా, ఎందుకు ఆత్రం? ముందు మీరు పెట్టుకోండి. ఫస్ట్ మీదంతా ఎక్స్పాండ్ అయిపోయి ఫుల్ వెజల్ అంతా ఫిల్ చేసేసుకోండి. ఆ తర్వాత పక్కన వాళ్ళకి సంగతి చూద్దాం. ఏం శ్రావణమ్మా, అంతా నాకే, ఐ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ మోర్ 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 అనుకోవాలన్నమాట. అలా అనుకున్నప్పుడు అలా అన్నమాట. సరేనా? ఫస్ట్ తిరిగిపోయింది, నాకు అర్థం కాలే నిజంగానే అయిపోయిందా ఇలా అని చెప్పి అనుకున్నాను.
ఇప్పుడు మళ్ళీ చేసుకో, 2 నిమిషాలు కళ్ళు మూసుకొని అర్జెంట్ గా నేను ఇంకా కబుర్లు చెప్తా. అమ్మ నాకే సారీ అని చెప్పి శోభన అసలు వద్దనకూడదు అసలే. ఏం చెప్పినా అలాగే. చెప్పక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని. మీనాక్షి అమ్మ, వెరీ ఏబుల్ టు సీ ద వెజల్ ఇంక్రీజింగ్ అండ్ ద రిడక్షన్ ఆఫ్ ద సైజ్ at the down of your narrow. Vidyamma, what's her name? Navya, I think her name is that the one? Navya, is her name Navya? Navdeep. చూసారా? సో ఎవరెవరు హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారో వాళ్ళందరూ, ఇఫ్ దీస్ ఆర్ ఆల్ ద ప్రూఫ్స్ దట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ నాట్ ఫాల్ట్, ఈజ్ నాట్ రాంగ్. దీస్ ఆర్ ఆల్ కాన్సెప్ట్స్ దట్ ఆర్ ఎక్సిస్టింగ్. ఇవేమి ప్రాక్టీస్ చేయకుండా ఒట్టిగా పటపట చదువుకుంటూ పోతాము అంటే ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఎక్కడ బొంగళ అక్కడే. మళ్ళీ ఎన్నిసార్లు చదివేసాము మాకు ఏమి డిఫరెన్స్ లేదు అంటే ఎందుకు అంటే ఇవన్నీ చేయకుంటే ఎక్కడవుతాయి? ఎందుకంటే మంత్రంతో తత్వంతో యాక్షన్ లేనిదే ఏది జరగదు. దట్స్ వాట్ ఇట్ ఇస్. సో విల్ ఫినిష్ ఆఫ్ కీలక మంత్రంలో. ఎక్స్ప్లెనేషన్స్ చెప్పుకుంటూ పోతే రోజులకి క్లాసులు అవ్వవు. అది వచ్చిన గోళ నా దగ్గర, అదో బాధ. సరే, కృష్ణుడు వాచ విశుద్ధ జ్ఞాన దేహాయ త్రివేది దివ్య చక్షుషే. విశుద్ధ జ్ఞాన దేహాయ త్రివేది దివ్య చక్షుషే. విశుద్ధ జ్ఞాన దేహాయ త్రివేది దివ్య చక్షుషే. శ్రేయ ప్రాప్తి నిమిత్తాయ నమ సోమార్ధధారిణే. శ్రేయ ప్రాప్తి నిమిత్తాయ నమ సోమార్ధధారిణే. సర్వమేతద్వినా యస్తు మంత్రాణామభిదానవాన్. ఇక్కడ ఇంకో వర్డ్ ఉంటది, అది వర్డ్ కాదు, ఇదే కరెక్ట్ వర్డ్. సర్వమేతద్వినా యస్తు మంత్రాణామభిదానవాన్ సోపి క్షేమమవాప్నోతి సతతం వ్యాప్య తత్పరః. సోపి క్షేమమవాప్నోతి సతతం వ్యాప్య తత్పరః. సిద్ధ్యంత్యుచ్చాటనాదీని వస్తూని సకలాన్యపి. సిద్ధ్యంత్యుచ్చాటనాదీని వస్తూని సకలాన్యపి. ఏతేన స్తువతాం దేవీం స్తోత్రమాత్రేణ సన్నిధౌ. ఏతేన స్తువతాం దేవీ స్తోత్రమాత్రేణ సన్నిధౌ. న మంత్రో నౌషధం తస్య న కించిదపి విద్యతే. న మంత్రో నౌషధం తస్య న కించిదపి విద్యతే. వినా జాప్యేన సిద్ధ్యేత సర్వముచ్చాటనాదికం. వినా జాప్యేన సిద్ధ్యేత సర్వముచ్చాటనాదికం. సమగ్రాణ్యపి సిద్ధ్యంతి లోకశంకామిమాం హరః. సమగ్రాణ్యపి సిద్ధ్యంతి లోకశంకామిమాం హరః. కృత్వాని మంత్రయామాస సర్వమేవమిదం శుభం. కృత్వాని మంత్రయామాస సర్వమేవమిదం శుభం. స్తోత్రం వై చండికాయస్తు తచ్చ గుహ్యం చకారసః. స్తోత్రం వై చండికాయాస్తు తచ్చ గుహ్యం చకారసః. సమాప్తిర్న చ పుణ్యస్య తాం యదః వన్ని యంత్రయేత్. సమాప్తిర్న చ పుణ్యస్య తాం యథా వన్ని యంత్రయేత్. సోऽపి క్షేమమవాప్నోతి సర్వమేవ న సంశయః. సోऽపి క్షేమమవాప్నోతి సర్వమేవ న సంశయః. కృష్ణాయాం వా చతుర్దశ్యాం అష్టమ్యాం వా సమాహితః. కృష్ణాయాం వా చతుర్దశ్యాం అష్టమ్యాం వా సమాహితః. దదాతి ప్రతిగృహ్ణాతి ననాథైషా ప్రసీదతి. దదాతి ప్రతిగృహ్ణాతి నాన్యదైషా ప్రసీదతి. ఇత్థం రూపేణ కీలేన మహాదేవేన కీలితం. ఇత్థం రూపేణ కీలేన మహాదేవేన కీలితం. యోనిష్కలాం విధాయైనాం నిత్యం జపతి సస్ఫుటం. యోనిష్కిలాం విధాయైనాం నిత్యం జపతి సస్ఫుటం. ససిద్ధ సగణః సోపి గంధర్వో జాయతే వనే. ససిద్ధః సగణః సోపి గంధర్వో జాయతే వనే. నచైవాప్యతతస్తస్య భయం క్వాపీహ జాయతే. నచైవాప్యతతస్తస్య భయం క్వాపీహ జాయతే. నాపమృత్యువశం యాతి మృత్యో మోక్షమవాప్నుయాత్. నాపమృత్యువశం యాతి మృతో మోక్షమవాప్నుయాత్. జ్ఞాత్వా ప్రారభ్య కుర్వీత హ్యాకుర్వాణో వినశ్యతి.
జ్ఞాత్వా ప్రారభ్య కుర్వీత హ్యాకుర్వాణో వినశ్యతి తతో జ్ఞాత్వైవ సంపన్నాం ఇదం ప్రారభ్యతే బుధైః. తతో జ్ఞాత్వైవ సంపన్నం ఇదం ప్రారభ్యతే బుధైః. సౌభాగ్యాది చ యత్కించిత్ దృశ్యతే లలనాజనే తత్సర్వం తత్ప్రసాదేన తేన జాప్యమిదం శుభం. సౌభాగ్యాది చ యత్కించిత్ దృశ్యతే లలనాజనే తత్సర్వం తత్ప్రసాదేన తేన జాప్యమిదం శుభం. శనైః తు జాప్యమానేస్మిన్ స్తోత్రే సంపత్తిరుచ్చకైః. శనైః తు జాప్యమానేస్మిన్ స్తోత్రే సంపత్తిరుచ్చకైః భవత్యేవ సమగ్రాపి అథ ప్రారభ్యమేవ తత్. ఐశ్వర్యం యత్ ప్రసాదేన సౌభాగ్య ఆరోగ్య సంపదః శత్రుహాని పరో మోక్షః స్తూయతే సాన కిం జనైః. ఐశ్వర్యం యత్ ప్రసాదేన సౌభాగ్య ఆరోగ్య సంపదః శత్రుహాని పరో మోక్షః స్తూయతే సాన కిం జనైః. హృదయం వినియోగః. ఓం అస్య శ్రీ చండికా హృదయ మహామంత్రస్య బ్రహ్మ ఋషిః గాయత్రీ ఛందః శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవత ఐం బీజం హ్రీం శక్తిః క్లీం కీలకం త్రిగుణాత్మిక శ్రీ మహాదుర్గా ప్రీత్యర్థే జపే వినియోగః. ఓం అస్య శ్రీ చండికా హృదయం మహామంత్రస్య బ్రహ్మ ఋషిః గాయత్రీ ఛందః శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాః ఐం బీజం హ్రీం శక్తిః క్లీం కీలకం త్రిగుణాత్మిక శ్రీ మహాదుర్గా ప్రీత్యర్థే జపే వినియోగః. అంగన్యాసః. ఇక్కడ ఎవరెవరు దేవతలు ఉన్నారు? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. సో ముగ్గురు అమ్మలు ఉన్నాయి. ఎనర్జీతో మనం ఇక్కడ అంగన్యాసం చేసుకుంటున్నాం. సో హౌ డు వి డూ? ఆల్ ద 3 డివైన్ మదర్స్, ప్లీజ్ హెల్ప్ మీ అండ్ కనెక్ట్ విత్ యువర్ డివైన్ ఎసెన్స్. ఆం హ్రాం హృదయాయై నమః శిరసే స్వాహ. ఓం హ్రీం హ్రీం శిరసే స్వాహ. ఓం ఓం హ్రూం శిఖాయై వంషట్. ఓం ఐం హ్రైం కవచాయ హూం. ఓం ఔం హ్రౌం నేత్రత్రయాయ వంషట్. ఓం అహ రహ అస్త్రాయ ఫట్. ఓకే, ఇక్కడ హృదయం కనెక్ట్ చేసుకుంటున్నాం. ముగ్గురు అమ్మల్ని తలలో ఉండే మెంటల్ స్పేస్, మైండ్ స్పేస్ లో కనెక్ట్ చేసుకుంటున్నాం. శిఖాయం ద్వారా నీ ఎనర్జీ కనెక్ట్ అవ్వమ్మా నాకు. అక్కడి నుంచి నాకు కవచం చేయలాగా నన్ను కవర్ చేసి, నాకు ఏదేదైతే కరెక్ట్ గా కళ్ళ ముందు కనపట్లేదో కానీ జ్ఞాన నేత్రంతో అది నాకు అర్థం అయ్యేలాగా చూడు. అస్త్రాయ ఫెట్, నన్ను ప్రొటెక్ట్ చేయి. ఓకే, కనెక్ట్ గా తల్లో ఉండే మైండ్ అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను గుడ్ థాట్స్ పెట్టు. నా విజ్డమ్ ని పెంచి నా ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉండు. కనపడని కళకు కనపడని వాటికి కూడా కనిపించేలా చెయ్యి. నన్ను ప్రొటెక్ట్ చేయి. మహిష మస్తక నృత్య వినోదిని స్ఫుటరన్మణి నూపుర మేఖల జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదిని. మహిష మస్తక నృత్య వినోదిని స్ఫుటరన్మణి నూపుర మేఖల జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదిని. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం జ్వల జ్వల చాముండే చండికే త్రిదశమణి ముకుట కోటి కోటి రంగ పట్టిక చరణార విద్దే గాయత్రి సావిత్రి సరస్వతి మాతృ వద్రక్షేత్ సర్వ విఘ్నాన్ నికృంతతి భోగ ఐశ్వర్యం దదాతి. శ్రీ మహాలక్ష్మి ప్రయచ్చతి ఆయుః వృద్ధిం సదా ఆరోగ్యం విజయం నృపాల మోహనం చ సర్వభూతానాం వశీకరణ సిద్ధిం ప్రసన్నా జపత స్తుష్టా దంష్ట్ర ఉగ్రవదనే ఘోర ఘోరాననే నయన ఉజ్వల జ్వాలామాల సహస్ర పరివృతే మహా అట్టహాస ధవళిత దిగంతరే కామరూప స్వరూపే
మహామణి ప్రభోద్యోతిత సకల దిగంతరే సర్వ ఆయుధ పరిపూర్ణ అష్టాదశ భుజ వ్యాప్త నభో అంతరాళే కపాలహస్తే దిగ్విజృంభితే మహాసహస్రభుజావతారే దశభుజ అష్టభుజ అంతరాళ స్వరూపే గజ అజి ఉత్తరీయ వేతాళ బృంద పరివృతే ప్రకంపిత ధరాధరే మధుర వాణి ప్రబంధ రస ప్రవాహే శ్రీమతి కాళరాత్రి మహామాయే శివే నిత్యే త్రిభువనోద్ధరాధరే శ్రీమద్ మూఢాన్య మాతృకా జ్వాలే జయ జనని పూర్ణగిరి సంహరే నిఖిల దేవతా సమారాధితే మహేంద్ర ఆద్య అష్టలోక పాలాంసే ఇంద్రాజ్ఞేయు యామ్య నైరుతి వారుణి వాయవ్య కౌబేర్యే సాని స్వరూపస్థితే సదా సితాంగ రురు చండ క్రోధ ఉన్మత్త కపాల భీషణ సంహర భైరవాష్టక నిషేవితే వామాది శక్త్యాష్టక నిసేవితే బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి నారసింహి ఇంద్రాణి చాముండా చండికా స్వరూపే కౌమారి రౌద్రి మూర్తి కళ్యాణి రోహిణి కాళిక చండిక శాంభవి దుర్గా సుభద్ర పరివృతే వృష్టికరి పార్వతి త్రిమూర్తి కాళిక సుభగ మహిషా కుమారి చండి కాల సంకర్షిణి అపరాజిత రుద్రాణి భైరవి మహాలక్ష్మి పీఠనాయిక క్షేత్రాది నాయిక సనాథే ఇందిరా కమల లక్ష్మి శ్రీ స్వాహ అంబుజాసన నందాత్మికే దేవి యోగేశ్వరి రక్త చాముండే రక్తదంతి ప్రభమయి సతాక్షి విద్యుత్తామానే గౌరీ సతీ చండికా కాళికా పార్వతి శాకాంభరి సుబాహ్వయే చిత్తభ్రమర పాణి మహామారి ప్రకల్పిత శివైకాంత దూత కృత్య విబాహ్వయే శివదూత సమరసే సురత మహారాజ సమాధి వైశ్య పరిపూర్ణ వరప్రదే మహావాహన రాజసింహాసన సంసేవ్యమానే మధుకైటభ వినాశాద్య చరిత్ర ప్రభావే చక్షుర చామరోదగ్ర మనుదైత్య విలోప బాష్ప లోమోగ్ర దర్శన కాల బిడాళ కరాళ ఉత్తండ తామ్రాంత కోగ్ర వీర్య త్రినేత్ర దుర్దుష దుర్ముఖాఖ్య సేనాధ్యక్ష్యాదీశ్వర మహిషాసుర సంహర రూప ద్వితీయ చరిత్ర ప్రమేయే ధూమ్రలోచన చండముండ రక్తబీజ రక్తాక్ష శుంభ నిశుంభ దైత్య రాజ నిష్కంటక తృతీయ చరిత్ర వ్యాప్త దిగంతరాళే దుర్గైక వీరా పరిచరే కామేశ్వరి వజ్రేశ్వరి పగమాలిని రతి ప్రీతి మనోభావ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి సమాకులే వినాయక త్రివేదే భైరవ కాల మృత్యు సంభావితే త్రయీ విద్యా కామధేనో భాషాక్షర స్వరాత్మికే ప్రజాపతి పరివృతే బ్రహ్మ విధి విరంచి ధాతృ సృష్టిక్రమే ఉమా గౌరీ సతి చండి సుందరి శుభా శివాహ్వయే శంకర స్థాను కపీర్తి త్రిలోచన రుద్ర సంహార క్రమే శ్రీ పద్మా కమలా మాతృ లక్ష్మీ సుఖప్రదే విష్ణు కృష్ణ ఋషికేశ వాసుదేవ జనార్దన స్థితి క్రమే త్రిగుణాధారే లక్షాలక్షేశ్వరి మహాలక్ష్మీ ప్రసిద్ధే దేవి మహామాయా మహానిద్ర క్షుదా తృష్ణ దురత్యయ కారజపే మహావిద్యా భారతి వాక్ సరస్వతి ఆర్యా బ్రాహ్మీ వేద గర్భా సురేశ్వరి మహావాణి సమహ్వయే దేవతా పుంజ పంజర మధ్యస్థితే
సుఖాసన స్థితే మధుకైటవ మహిషాసుర శుంభ నిశుంభ విచ్ఛేదకావతార సంరక్షితే లోకత్రయ త్రిగురు పరమగురు పరమేష్టి గురు స్వరూపే నాపమధ్యస్థితే మహోజ్వల శూల విశోష విషమంత్ర యంత్ర తంత్ర హార రంజిత బాహు కట్టోత్త మాంగే నవరత్న దిదీతి ప్రకాశే మాయా ప్రవాహ వామ బాహు వాణీ జాల సుచిత్త స్థూల శబ్ద స్పర్శ రూప రసగంధ మహాభూత ప్రపంచమయే జగన్మధ్యస్థితే మహాహీకృతాభరణే ఐంకార హ్రీంకార క్లీంకార హస్తే ఆం హ్రీం క్రోం ఆగ్నేయ పాత్రే ప్రవేశయ ప్రవేశయ ద్రాం శోషయ శోషయ ద్రౌం సుకుమారయ సుకుమారయ శత్రూన్ మారయ మారయ శ్రియం సం ప్రవేశయ ప్రవేశయ త్రైలోక్యోదగ్రవర్తిని ఏకాగ్ర చిత్తాన్ వసీకురు వసీకురు జాగ్రత్ స్వప్న సుషుప్నావస్థా జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థా స్వస్మాన్ రాజచోరాగ్ని జలవాత విష భూత శత్రు మృత్యు జ్వర స్ఫోటకాది నానా రోగేభ్యో నానా విచారేభ్యో నానావాదేభ్యః పరకర్మ మంత్ర తంత్ర యంత్ర ఔషధ శల్యశూన్య క్షుద్రేభ్యః సమ్యగ్ రక్ష రక్ష ఐం ఆం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం రః హస్రాం హస్రీం హస్రూం హస్రైం హస్రోం హస్రః పరకర్మకార్యాణి సాధయ సాధయ హుం పట్ స్వాహ స్వాహ ఇదమేక వింశతి వారం త్రివారం వా జపేత్ రాజద్వారే శ్మశానే చ వివాదే శత్రు సంకటే ద్యూతే చ రణమధ్యే చ సర్వకార్యా జయీ భవేత్. చండికా హృదయం గుహ్యం త్రిసంధ్యం కీర్తయే ద్విజః సర్వకామప్రదం నృణాం ముక్తిం చ విందతి. ఇది అయినాక మళ్ళా ఆ షడంగ న్యాసం చేశాం కదండి, అది చేశాక దిగ్విమోహం కృత్వా అని చెప్తున్నారు. ఆ తర్వాత పంచోపచారం కూడా చేసుకోండి అని చెప్తున్నారు ఈ స్తోత్రం తర్వాత. సో స్టార్ట్ చేస్తాం, న్యాసం చేస్తాం, ధ్యాన శ్లోకం చేస్తాం, మొత్తం ప్రార్థన చేస్తాం. తర్వాత మళ్ళా ఇంకోసారి కరన్యాస హృదయన్యాస అవన్నీ చేసేసి దిగ్విమోహ చెప్పేసి మళ్ళా పంచోపచారంతో ఎండ్ చేస్తాము ఈ చండికి హృదయాన్ని అని చెప్తున్నారు. అర్థమైందా అండి? దిస్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ వర్షన్. ఇది యాక్చువల్లీ మనం చదివాము అంటే ఇట్ విల్ బి వెరీ హార్డ్ టు రీడ్. సో డివైన్ మదర్ మేడ్ మీ break into individual words and sentences without losing the essence of it, so that it's so easy for you to recite. If you see the actual version of it, it's little difficult to read. సరేనా? అర్థమైందా చదవడం? ఎనీ డౌట్ అమ్మా? ఎనీబడి? Okay, next Dalastuti. Om Namo Bhagavati. Okay, I think I'm not presenting it, right? Okay. Sir, last ఏం చెప్పారు పాయింట్ చెప్పారు. సో మళ్ళీ ఈ శ్లోకం చదివాక అగైన్ కరన్యాస అంగన్యాస చేసి తర్వాత దిగ్విమోఖ అంటే అన్లాక్ చేసేసి మళ్ళీ దేవత మహాకాళి మహాలక్ష్మి మా సరస్వతి మాతకి పంచోపచారం అంటే ఏంటి, ఆవిడకి వచ్చి గంధం సంపరికల్పయామి అని చెప్తాం కదా, గంధం పుష్పం దీపం ధూపం నైవేద్యం సర్వోపచారాన్ని ఇవి చేసేసి ఆ తర్వాత దళస్తుతికి వెళ్ళాలి అని చెప్తున్నారు. దాని యొక్క లాస్ట్ లైన్ యొక్క అర్థం. So last line says we have to further do Shadanganyasa, which is your Hridayanyasa, all of that, and then say Dikvimokaha, and then again for the Divine Mother do a Panchopacharan before going to Dalastuti. Okay. The next is Om Namo Bhagavati Jaya Jaya Chamundike Chandeswari Chandayude Chandarupe Tandava Priye Kundali Bhuta Vignya Gamandita Gandasthale Samasta Jagadanda Samhara Karini Pare Anantananda Rupe Sive Narasiromala Alankruta Vakshasthale Mahakapala Mala Ujjwala Manimakuta Chuda Bhatta Chandra Khande Mahabhishani Devi
పరమేశ్వరి గ్రహాయు మహామాయే షోడసకల పరివృత ఉల్లాసితే షోడసకలా పరివృత ఉల్లాసితే మహాదేవాసుర సమర నిహత రుధిరార్ద్రీకృత లంబిత తను కమల ఉద్భాసితాకార సంపూర్ణ రుధిర శోభిత మహాకపాల చంద్రాంసి నిహితా మధ్యమాన రోమరాజి సహిత మోహకాంచీ దామా ఉజ్వలీకృత నవ సారుణీకృత నూపుర ప్రజ్వలిత మహీ మండలే. మళ్ళీ చదువుతాం. ఓకే, ఇది ఇట్లానే ఉంటుందండి. ఇంత పెద్ద లైన్ ఇది నేను చేసింది కాదు, ఈ శ్లోకంలో ఇలానే ఉంటాయి. These lines are like this only. I have not done any changes. It's such a long, lengthier sentences. Mahabhishani Devi Parameswari Grahayuhu Mahamaye Sodasakala Parivruta Ullasite Mahadevasura Samara Nihita Rudiradrikruta Lambita Tanu Kamala Udbasitakara Sampurna Rudira Sobita Mahakapala Chantrasi నిహితా బధ్యమానా రోమరాజి సహిత మోహాకాంచి దామా ఉజ్వలీకృత నవసారుణీకృత నూపుర ప్రజ్వలిత మహీమండలే మహాశుంభరూపే మహావ్యాఘ్ర చర్మాంబరధరే మహాసర్ప యజ్ఞోపవీతిని మహాశ్మశాన భస్మావధూళిత సర్వగాత్రే కాళీ మహాకాళీ కాలాగ్ని రుద్రకాళీ కాల సంకర్షిణి కాలనాశిని కాళరాత్రి రాత్రి సంచారిణి సవభక్షిణి నానాభూత ప్రేత పిశాచాదిగణ సహస్ర సంచారిణి దగద్దగేత్యా భాసిత మాంసఖండే దగద్దగేత్యా భాసిత మాంసఖండే గాత్ర విక్షేప కలకల సమాన కంకాల రూపధారిణి నానా వ్యాధి ప్రశమని సర్వదుష్ట సమని సర్వదారిద్ర్య నాశిని మధుమాంస రుధిరావస్తిక విలాసిని సకల సురాసుర గంధర్వ యక్ష విద్యాధర కిన్నర కింపురుషాదిభిః స్తూయమాన చరితే. మళ్ళా పెద్ద లైన్ కాబట్టి సకల సురాసుర గంధర్వ యక్ష విద్యాధర కిన్నర కింపురుషాదిభిః స్తూయమానా చరితే సకల మంత్ర తంత్రాది భూతాధికారిణి సర్వశక్తి ప్రధానే సకల లోక భావిని సకల దురిత ప్రక్షాళిని సకల లోకైక జనని బ్రహ్మాణి మాహేశ్వరి కౌమారి వైష్ణవి సంఖిని వారాహి ఇంద్రాణి చాముండి మహాలక్ష్మి రూపే మహావిద్యే యోగిని యోగేశ్వరి చండికే మహామాయే విశ్వేశ్వర రూపిణి సర్వాభరణ భూషితే అతల వితల సుతల రసాతల తలాతల పాతాళ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోక చతుర్దశ భువనైక నాయికే. ఓం నమః పితామహాయ ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయేతి సకల లోక యజాప్యమానే బ్రహ్మ విష్ణు శివదండ కమండలు కండల కుండల శంఖచక్ర గదా పరుసు శూల పినాక టంకధారిణి సరస్వతి పద్మాలయే పార్వతి సకల జగత్స్వరూపిణి మహాక్రూరే ప్రసన్న రూపధారిణి సావిత్రి సర్వమంగళప్రదే మహిషాసుర మర్దిని కాత్యాయిని దుర్గే నిద్రారూపిణి సరచాప శూల కపాల కరవాల ఖడ్గ డమరుక అంకుశ గదా పరశు శక్తి బిండివాల తోమర పుషుండి ముసల ఉత్కర ప్రాస పరీషు దండ ఆయుధ దోర్దండ సహస్రే ఇంద్ర అగ్ని యమ నైరుతి వరుణ వాయు కుబేర ఈశాన ప్రధాన శక్తి హేతుభూతే చంద్రార్క వహిని నయనే సప్తద్వీప సముద్రోపరి వ్యాప్తే ఈశ్వరి సచారచర ప్రపంచ అంతరుధిరే మహాప్రభావే మహాకైలాస పర్వతోద్యాన వనక్షేత నదీ తీర్థ దేవతాధ్యాయత నానాలంకృత మేదినీ నాయకే దేవతాధ్యాయత నాలంకృత మేదినీ నాయికే
महाकैलास सर्वतोद्यान वनक्षेत्र नदीतीर्थ देवताध्यायत नालंकृत वेदिनी नायके वसिष्ठ वामदेवादि सकल मुनिगण वन्द्यमान चरणारविन्दे द्विचत्वारिंश द्वर्ण महत्म्ये पर्याप्त वेद वेदांत गाद्य अनेक शास्त्र आधारभूते सप्त ब्रह्ममये लिपि देवते मातृका देवी चिरं मां रक्ष रक्ष मम शत्रून् ओंकारेण नाशय नाशय मम भूत प्रेत पिशाचादीन् उच्चाटय उच्चाटय स्तंभय स्तंभय समस्त ग्रहान् वशीकुरु वशीकुरु स्तोभय स्तोभय उन्मादय उन्मादय संक्रामय संक्रामय विध्वंसय विध्वंसय विमर्दय विमर्दय विराधय विराधय विद्रावय विद्रावय सकलारातीन् मूर्ति स्फोटय स्फोटय మమ శత్రువున్ శీఘ్రం మారయ మారయ. ఇక్కడ శత్రువులు అంటే మన ఎనిమీస్ కాదండి, మన ఎనిమీస్ కి మనకి ఉండే కర్మ ఇక్కడ మారయ, నాట్ పీపుల్. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు అస్మాన్ శత్రు మృత్యు జ్వరాది నానారోగేభ్యః నానా అభిచారేభ్యః పరకర్మ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరమంత్రోషధ శల్యశూల రుద్రేభ్యః సమ్యగ్ రక్ష రక్ష. ఓం శ్రీం హ్రీం మమ సర్వశత్రు ప్రాణ సంహారకారిణి హుం ఫట్ స్వాహ. ఇది దళ సంపూర్ణం. చదివేశారా అండి? ఈజీగానే ఉందా, కష్టంగా ఉందా, నోరు తిరగకుండా? ఇస్ ఇట్ డిఫికల్ట్ టు రిసైట్ ఆర్ ఇస్ ఇట్ ఓకే టు రిసైట్? ఇది కూడా చాలా సింప్లిఫై చేయించారండి అమ్మ. మెయిన్ స్తోత్రాలు చాలా కష్టంగా ఉంటాయి చదవడం. ఈజీగానే ఉందమ్మా. ఓకే, గుడ్. మళ్ళా నెక్స్ట్, మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే. మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేళ నిర్మిత ధూమ్రలోచన వదే హే చండముండార్దిని నిశేషీకృత రక్తబీజ దమలే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని నాశయాసు దురితం దుర్గే నమస్తే అంబికే. భుజా అష్టయుక్తాం మహిషస్య మర్దినీం శశాంక చక్రాం సరచాపధారిణీం తాం దివ్యయోగీం సహజాత వేదసీం దుర్గాం సదాహం శరణం ప్రపద్యే. మహిషమస్తక నృత వినోదన స్ఫుటరన్మణి నూపుర మేఖల జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదిని బ్రహ్మాణి కమల ఇంద్ర సౌమ్య వదన మహేశ్వరి లీలయా కౌమారి రిపుదర్ప నాశనకరి చక్రాయుధ వైష్ణవి వారాహి ఘనఘోర గర్జుర ముఖి దంశ్రీ చ వజ్రాయుధ చాముండా గణనాథ రుద్ర సహిత రక్షంతు మాం మాతరః. ఉద్దతో మధుకైటభో మహిషాసురం చ నిహత్యతాం ధూమ్రలోచన చండముండక రక్త బీజ వధాధృతే దుష్ట శుంభ నిశుంభ మర్దిని వందితామర వందితే నిష్టపత్రయ దుష్ట నాశిని భద్రకాళి నమోస్తుతే. లక్ష్మీ ప్రదాన సమయే నవవితృమాభాం విద్యా ప్రదాన సమయే శరదిందు రుభ్రాం విద్వేష వర్గ విజయే తు తమాల నీలాం దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే. చంద్రహాసం త్రిశూలం చ శంఖం చక్రం గదాయుధం ధనుర్బాణం చ ముసలం పింగళం ముష్టిమేవ చ పాశాంకుశేక్షు బాణం చ ముద్గరం పరుసం తథా వజ్రాయుధం చ కుంతం చ కట్వాంగం చ హలాయుధం క్షురికాం బ్రాహ్మణం ద్రోణం తోమరం పానపాత్రకం ప్రాసపట్టాసనాదాంశ్చ ఉశిండీం వజ్రదండకే తర్పణం రుద్ర వీణాం చ ద్వాత్రిసద్భిః కరైర్దధాం దర్పణం రుద్ర వీణాం చ ద్వాత్రిం సద్భిః కరైర్దధాం ఏవం స్థితాం మహాకాళీం భజే మహిషమర్దినీం
పద్మరాగ ప్రభాం దేవీం బాలార్క కిరణారుణాం దశపదాంబుజాం దేవీం దశమండల పూరితాం దశాననాం త్రినేత్రాం చ సుమున్నత ప్రయోధనాం రక్తవస్త్ర పరిధానాం రక్తగంధానులేపనాం ఏవం ధ్యాయేన్ మహాజ్వాలాం మహిషాసురమర్దినీం మహాసింహాదివాహాం తాం సర్వాలంకార భూషితాం మాతృకా అష్టక మధ్యస్థాం అష్టభైరవ పూజితాం చింతామణిం మహాదుర్గాం సర్వశత్రు వినాశినీం బ్రహ్మాండ మధ్య జిహ్వాంతాం మహావక్త్ర కరాళినీం శతహస్తయుతాం దేవీం నానా శస్త్రాస్త్రధారిణీం విచిత్రాయుధ సన్నాధాం విశ్వకాయాం శివాత్మికాం సంపూర్ణ యౌవనాం లక్ష్మీం కాళికాం కమలాననాం మహాబ్రహ్మాండమాలాంగీం సర్వాభరణభూషితాం వేతాళవాహనారూఢాం సింహవ్యాఘ్రాదివాహనాం నరమాంసప్రియాం మాయాం మధుమాంసోపహారిణీం య ఇదం శృణయాన్ నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః రుణకోటి పరిహారం రోగదారిద్ర్యనాశనం సర్వసిద్ధిమవాప్నోతి సర్వకామాంశ్చ సర్వదా భక్తానందకరీం దేవీం పరబ్రహ్మస్వరూపిణీం ఇష్టకామేశ్వరీం సిద్ధాం సర్వశక్తి సమన్వితాం అష్టాదశ సుపీఠస్థాం త్రిపురాం మమ దేవతాం వందే విశ్వేశ్వరీం దేవీం ముక్తి ఫలప్రదాం ఏతత్ సప్తసతీ ధ్యానం సర్వసిద్ధికరం నృణాం రసం రసాయ సంసిద్ధి కుళికాంజన సిద్ధిదం పాదుకా సిద్ధిదం చైవ ఖడ్గ సిద్ధికరం తథా సిద్ధ సారస్వతం సిద్ధం మంత్ర సిద్ధికరం తథా గ్రహపీడోపశమనాన్ సర్వసంకటనాశనం సౌందర్యం రాజసన్మానాం పుత్రపౌత్రాభివర్ధనం సదా సన్నిహితాం లక్ష్మీం యోగిత్వాం కామరూపదం సదా సన్నిహితాం లక్ష్మీం చండికాం మమ దేవతాం స్మరే నిత్యం ప్రయత్నేన షణ్మాసాత్ ప్రాప్యతే పుమాన్ మహాభయాపహారాణాం శత్రుక్షయకరం తథా అచలాం శ్రియమాప్నోతి సర్వవ్యాధినాశనం అంతే స్వర్గం చ మోక్షం చ సత్యమేవ న సంశయః. ఓకే అమ్మా, అందరు చదవగలిగారా? ఆల్ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు రిసైట్ దిస్ ఆల్సో? కవచం చదువుకుందాం. షుడ్ వి రిసైట్ కవచం? ఓకే అందరూ? అస్య శ్రీ దేవి మహాసరస్వతి రూప దేవీ కవచ మహామంత్రస్య మార్కండేయో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాసరస్వతి దేవత ఐం బీజం హ్రీం శక్తిః క్లీం కీలకం మమ మహాసరస్వతి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓం ఇక్కడ ఎవరండి? దేవత ఎవరు? సరస్వతి. అంటే ఎవరు? జ్ఞాన స్వరూపిణి. సో జ్ఞానాన్ని మనం మళ్ళా ఫస్ట్ లో అర్గళం చెప్పుకున్నప్పుడు వి సెడ్ మహాకాళి, నెక్స్ట్ కీలకం చెప్పుకున్నప్పుడు వి సెడ్ మహాలక్ష్మి, నౌ హృదయం చెప్పినప్పుడు త్రిగుణాత్మిక శక్తి, అందరూ ముగ్గురు కలిసిన అమ్మ. కవచం చదువుకుంటున్నప్పుడు సరస్వతి. మహాలక్ష్మి మహాకాళి ఏం చేస్తారు? షీ విల్
put us light. They will give us జ్ఞానం. ఎక్కడెక్కడ మెంటల్ క్లారిటీ లేదో, ఎక్కడెక్కడ మాయా అనే ఒక ముసుగులో మనం కొట్టుకుంటున్నామో, wherever we are struck with మాయా బీజం, wherever we are having a veil that is not allowing us to see why this is happening in my life, why is this experience happening in my life, what is this, why am I getting anger, why am I getting why ఈ why కి ఆన్సర్స్ మహాకాళి అమ్మ ఇస్తారు. మహాలక్ష్మమ్మ ఏం చేస్తారు, ఒక ఆన్సర్ తెలిసాక కరెక్ట్ రకంగా యాక్షన్ ఏం చేయాలో షీ పుట్స్ దట్. ఓకే, మహాసరస్వతి అమ్మ ఏం చేస్తారు, దాని యొక్క నర్చరెన్స్ చేస్తారు జ్ఞానంతో. సో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే, ఒక పొలం ఉంది అనుకుంటే, ఆ పొలంలో జరిగే ఉండే చెత్త చెదారం వాటిని ఏమంటారు, వీడ్స్. ఆ వీడ్స్ ని మొత్తం పీకేస్తాది అనమాట. అంటే ఇప్పుడు పొలంని మంచిగా మనము గ్రో చేసుకోవాలనుకోండి, ఒక ఎంటీ ల్యాండ్ ని, అక్కడ ఏవేవో ప్లాన్స్ ఉంటాయి కదా, ఆ ప్లాన్స్ అంతా మన కర్మలు అనుకోండి, అవి ఎన్ని పిచ్చి ప్లాన్స్ అన్నమాట. వాటి వల్ల దేవుడు మనకు కావాల్సింది ఏంటి, ఒక గుడ్ గార్డెన్. వి వాంట్ టు క్రియేట్ ఎ గుడ్ గార్డెన్ ఫ్రమ్ ఎన్ ఎంటీ ప్లేస్. So how would be that land be? To be filled with unnecessary plants. They're sometimes called weeds. Sometimes they're something which came there by itself, but it's not required because it doesn't fit into my plan of how my final garden should be. Here me is divine. So if we take that as a metaphor, the life that I'm talking about as the garden filled with empty, not required plants and weeds, is our current life, which is filled with karma, not necessarily the plant the divine want us to grow in our garden, which is called our life, or it could be the virtues with which we want to live. So Mahakali Ma removes all that plants and make it gardenable. Okay, I can put plants so it can be nurtured. సో మహాకాళి మాత ఏం చేస్తారు, ఆ గార్డెన్ లో ఉండే చెత్త చెదారము, చెత్త ప్లాంట్స్, ఈ యొక్క వీడ్స్ ని ఏమంటారు తెలుగులో, అది మొత్తాన్ని పీకేస్తారు. సో దట్ మొత్తం ల్యాండ్ అంతా మంచిగా కొత్తగా సీడ్స్ వేసి, మనకి ఏదైతే మనం ఫ్లవర్ పాట్స్ లో ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలా, వెజిటబుల్ సీడ్స్ వేసుకోవాలా, ఫ్రూట్ సీడ్స్ వేసుకోవాలా, ఏ సీడ్స్ వేస్తే ప్లాంట్ వస్తుందో ఆ సీడ్స్ అన్నిటికీ రెడీగా చేయడం కోసం మొత్తం గార్డెన్ మొత్తంని ఇలా చేస్తాం కదా గార్డెనింగ్ చేసేటప్పుడు మనం టూల్స్ తో, అలా మొత్తం చేసి షీల్ మేక్ ఇట్ రెడీ ఫర్ థింగ్ అన్నమాట. అప్పుడు లక్ష్మీమాత వచ్చి సీడ్స్ వేస్తారు. ఏ సీడ్స్ అయితే మన డివైన్ అలైన్మెంట్ తో ఉందో ఆ సీడ్స్ అంతా మనకి ఆ ఒక గార్డెన్ లో వేస్తారు. సో మహాలక్ష్మి మా కమ్స్ అండ్ డూస్ అ ప్లాంటేషన్ విత్ వాట్ ఎవర్ సీడ్స్ డివైన్ వాంట్ us to grow us in our life, and then Saraswati Mata grows it, nurtures it. సో సరస్వతి మాత ఏం చేస్తారు, ఆ పుట్టిన సీడ్స్ కి నీళ్ళేసి చేస్తారు. సో మహాకాళి మా ఒక పాత్ర ఎంత ఇంపార్టెంట్, ఉండే చెత్త తోతనే కదా కొత్తగా మనకి ఎలాంటి ప్లాంట్స్ కావాలో ఆ ఒక ఫీల్డ్ లో అలాంటి వేసుకోవడానికి, ఇక్కడంతా ఉండే అన్ని చెత్తతో నిండిపోయి ఉంటే మనకి భగవంతుడు వేసే ఆ బీజాలు, ఆ ప్లాంట్స్ ఎక్కడ ప్లేసు, వీడ్స్కి ఎనర్జీ అంతా పోయేస్తుంది. అందుకని మొత్తం అమ్మ పీకేస్తారు కాళీమాత. తర్వాత లక్ష్మీమాత వచ్చి మనకి ఎలాంటి సీడ్స్ వేస్తే ఎలా అవుతామో అవన్నీ వేస్తారు. మహాకాళీ మాత వచ్చి తీస్తే అమ్మ వేస్తే, సరస్వతి మాత నీళ్ళు వేసి, మాన్యూర్ వేసి, లైట్ వేసి, అదేసి ఇదేసి మంచిగా చేస్తారు. సో దట్ మనం ఏం కావాలి అనుకుంటామో అవన్నీ మనకి పెరగడానికి. సో మనకి ఏది వద్దు అని తెలియదు కదా, మన మైండ్ స్పేస్ లో మన ఈ జీవికి, ఈ యొక్క కాయానికి ఏది కావాలో ఏది వద్దో మనకు తెలియదు. కాబట్టి టు గెట్ ఇన్ టు ద డివైన్ అలైన్మెంట్ వీఆర్ డూయింగ్ దిస్. సో ఆ కాళీమాత మనకి ఏది వద్దు అనుకుంటామో దాన్ని తీసేస్తే, లక్ష్మీమాత మనకి ఏం కావాలో అనేది లక్ష్మీ రూపాన మనం అంతా ఎనర్జీ బాడీలోకి ఫిల్ చేసుకుంటే, సరస్వతి మాత దాన్ని నర్చర్ చేస్తున్నట్టు ఊహించుకోవాలి. దానికని ఆ ఒక జ్ఞాన దేవతని అంగుష్టాభ్యాం అంటే నేను ఒకటి యాక్షన్ చేయగలగాలి. బీ చేశారు అంటే ఏంటి, ఇఫ్ డివైన్ మదర్ పుట్స్ టొమాటో ప్లాంట్, టొమాటోస్ విల్ కమ్. It won't come papaya plant, papaya fruit, right? So divine mother put a bija for Teju, you have to do this action. So the action will be what bija she put me, not something what I want,
I don't have a choice because she has put me. I don't know what is my divine alignment. లేకే కదా ఇన్ని కష్టాలు పడుతున్నాను. సో ఐ డోంట్ నో నాకు ఏ చేయాలో తెలీదు, నాకు ఎందుకు ఇలా అవుతుందో తెలీదు, ఈ లైఫ్ లో ఈ ప్రాబ్లమ్స్ ఏంటో, ఈ స్టక్ ఏంటో, ఈ స్టాగ్నెన్సీ ఏంటో, ఈ అప్పులేంటో, ఈ యొక్క బాధలేంటో, ఈ యొక్క రిస్ట్రిక్షన్ ఏంటో, లేకపోతే నేను ఎవరో తెలీదు, నాకు లైట్ ఏందో తెలీదు, నేను ఎవరు నాకేం తెలీదు. సో కొంతమంది వి విల్ బి నాట్ క్లెయిమింగ్ అవర్ లైట్ ఆల్సో. సో ఈ స్టేట్స్ ఏంటో నాకు తెలీదు, బట్ నాకు ఏ స్టేట్ లో ఉండాలో నాకు తెలీదు. బహుశా నేను హైడ్ చేసుకొని నాకేం తెలీదు నాకేం రాదు అనుకుంటున్నాను. నథింగ్, నేను చేసేది ఏం లేదు అనుకుంటున్నాను. సో డివైన్ మదర్ కావాల్సింది మనం ఎంపవర్మెంట్ లోకి రావడం, పవర్ లోకి రావడం, ఏదో ఒక లీడర్షిప్ రోల్లోకి రావడం. సో మనల్ని ఇక్కడ ఉండే నాకేం రాదు అనే బీజాలని తీసేస్తుంది. అది మన మొక్క, మనకు తెలియకుండా మనం దాన్ని గ్రో చేసుకుంటున్నాం, అది వీడ్ అని తెలియకుండా. ఆ చేయడం వల్ల మనం ఏం యాక్షన్ చేస్తున్నాం? వీఆర్ ఆల్వేస్ హైడింగ్. We don't want to take any leadership activity. We don't want to do anything that feels like I can do things. So I'll always keep listening to what people say and keep doing. So this is my Mahakali. She removes all of this weeds, which things I can't take. I can't make independent decisions. I can't lead. I can't do. So all of that, I can't, she removes. And then Mahalakshmi puts, you can. Because this is aligned with your divine strength. So she puts those bijas. So Mahasaraswati Mata nurtures it. Meaning what? She helps me to take actions on those elements which she has already put the seeds upon. So here, what is that I have to take here is when I'm imagining, I have to say, Amma, whatever are the divine alignment actions, align myself with Angushtabhyam Namaha. Tajnipyam, give me guidance on those divine actions that I have to take for my wish fulfillment, which is giving me Kshobha or Moha, whatever that is. Then balance it. Help me, connect me with myself, connect me with the divine souls that are there to help me do this work that you have assigned upon, which is aligned with my divine alignment. Even though I feel I'm inferior, I'm small, I do have my own role and strength. So help me celebrate who I am, honor myself, energize my both sides to be able to take that divine actions. Saraswati Amma, నాకు తెలీదు ఏంటి జ్ఞానంతో నన్ను నేను ఏ యాక్షన్ చేయాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు నాకు తెలీదు. కొత్త కదా, ఏబిసిడీలు నేర్చుకుంటున్నాను నేను. ఇన్నాళ్ళు నేను ఒకలాగా ఉండి అదే నేను అని అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు తెలుస్తోంది అది కాదు, నేను ఇంకో రకంగా చేయాలి అని. దానికి నాకు బీజం పడింది కాబట్టి నేను ఏ యాక్షన్ తీసుకోవాలో అది నాకు చెప్పించు. సో నా నీ అహాన్ని తగ్గించి నువ్వు ఏం యాక్షన్ చెప్పాలో, నువ్వు ఎలాంటి చేస్తే నేను ముందుకు పోతానో, ఈ మోహం నుంచి వదులుచుకొని, ఈ క్షోభం నుంచి వదులుచుకొని మొత్తం 2 లోకాలని పాలించే. ఏ 2 లోకాలు? మెటీరియలిస్టిక్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్. ఇక్కడ అర్థము మళ్ళా వచ్చేసి మన స్పిరిచువల్ 2 కలిసి రావడానికి నేను ఏ యాక్షన్ తీసుకోవాలి, దాన్ని నాకు డైరెక్షన్ చూపించు. ఓం హ్రీం శ్రీం ఓం తజ్నీభ్యాం స్వాహ. ఓం హ్రూం శ్రూం ఓం మధ్యమాభ్యాం వాయిషట్ అంటే నాకు బ్యాలెన్స్ చేపించు. లేదు అని కాదు, ఉందని కాదు. నాకు కొత్తగా నేను ఇప్పుడు సైకిల్ నేర్చుకుంటున్నాను, నాకు కొన్నిసార్లు బ్యాలెన్స్ అవుతుంది, కొన్నిసార్లు పడిపోతాను. సో 2ని బ్యాలెన్స్ చేయను. ఈ హ్యాబిట్స్ ని బ్యాలెన్స్ చేపించు విత్ విజ్డమ్. కొన్నిసార్లు మనం కొన్ని చేయడానికి యాక్షన్స్ కావాలి, కొన్నిసార్లు మనం చేయడానికి దానికి ఉండే స్కిల్ కావాలి, దానికి నేర్చుకోవాలి, దానికి ఏం చేస్తే వస్తుంది అనే దానికి నేను ఎక్స్పాండ్ కావాలి నా ఒక్క ఆరిజన్స్ ని. కొన్నిసార్లు నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు నేను కంఫర్ట్ జోన్ లోంచి బయటికి రావాలి, ముందు నేను ఇది చెయ్యాలి అన్నగా. సో ఇవన్నిటిని ఆరిజన్ ని ఎక్స్పాండ్ చేసే ప్రోగ్రామ్. సో ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు ఆ రోజు మాట్లాడాల్సి వస్తుంది, ఇంకా నుంచి మాట్లాడాల్సి వస్తుంది. ఎప్పుడు హైడ్ లో ఉన్న వాళ్ళు ఇది నాకు ఇష్టం, నేను ఇది చేస్తా, నాకు ఇక్కడ పోవాలి, నేను వెళ్తా, నేను చేస్తా, నలుగురు నా వెనక రావచ్చు, ఇట్స్ ఓకే, నేను అవును నాలో లీడర్షిప్ ఉందని యాక్సెప్ట్ చేసుకోవాలి, ఇవి కావచ్చు. లేదు నాకు రావట్లేదు, నాకు ఇంతే, నన్ను ఇట్లా చేసేసారు. ఈ బ్లేమ్ లో ఉన్న వాళ్ళు, విక్టిమ్ లో ఉన్న వాళ్ళు, ఐ ఆమ్ ద కాజ్, నేను కూడా అంతే
జవాబుదారి హక్కుదారు టు ఫేస్ దిస్ ప్రాబ్లం వాళ్ళు చేయడం వల్ల కాదు, నేను అట్ సోల్ లెవెల్ అగ్రీ చేశాను. సో ఇప్పుడు నాకు కావాల్సింది జ్ఞానం, సో దట్ ఈ యొక్క కార్మిక్ లింక్స్ ని నేను బ్రేక్ చేసుకోవాలి, కంప్లీట్ చేసేయాలి, ఈ విక్టిమ్హుడ్ స్టోరీ నుంచి నేను బయటకు వచ్చేయాలి. దానికి కావాల్సిన జ్ఞానం ఏంటి, దానికి ఏం చేస్తే నేను దీని నుంచి బయటపడతాను, ఇలా రకరకాలుగా జ్ఞానం అనేది మనకి ఉప్పిస్తుంది అనమాట. జస్ట్ నాట్ మంత్రజ్ఞానం, మంత్రాన్ని ఎట్లా చదవాలి అనే జ్ఞానం, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది నేను డిస్కార్డ్ చేయట్లేదు, దీంతో ఇది కూడా తత్వం అన్నమాట, మనం ఎలా ఉండాలి అని చెప్పేది. ఈ యొక్క దాన్ని బ్యాలెన్స్ చేయండి. నాకు కావాల్సిన జ్ఞానానికి కావాల్సిన మటీరియల్, పీపుల్, హెల్ప్, సోర్సు ఇవన్నీ నేర్పించండి. తద్వారా మీతో కనెక్ట్ చేయించండి ఓ జ్ఞాన సరస్వతి మాత. తద్వారా నాకు కావాల్సిన యాక్షన్స్ ఫ్రీగా చేసుకునేటట్టుగా, నన్ను తక్కువ చేసుకోకుండా ఉండేటట్టుగా, మీ జస్ట్ నాట్ ఎట్ ద అప్పర్ లేయర్ బట్ ఆల్సో డౌన్ లేయర్ లో కూడా మీ జ్ఞానంతో నా 2 చేతుల్ని నింపుకుంటుంటే ఇవన్నీ కలిపి నేను యాక్షన్ తీసుకోగలుగుతాను. అట్లనే నా హృదయంలో నివసించు, నా తలలో ఉండే నాకు రాదు నాకు రాదు నాకు రాదు, నాకుండే భయభ్రాంతి, నా మీద ఉండే అపోహలు, నా మీద లేని కేపబిలిటీస్, ప్రాబ్లమ్స్, ఐ డోంట్ నో, ఐ కాంట్ డూ, వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ మీ, వెన్ ఆతృత, ఇవన్నిటిని తీసేసేయి, ఫ్లష్ అవుట్ చేసేసాయి నా తల్లోంచి. ఎందుకంటే దేర్ ఇస్ విజ్డమ్, దెర్ ఇస్ పేషెన్స్. వర్చ్యూస్ ఉన్న చోట there is no room for darkness. Where there is expansiveness, there is no room for narrow-mindedness. Where there is gratitude, there is no taking for granted. So ఇలాంటి వర్చ్యూస్ తో, విజ్డమ్ తో నా హెడ్ ని ఫిల్ చేయి, నా యొక్క శిఖాంని కూడా అట్లనే ఫిల్ చేసి, ఆ యొక్క ఎనర్జీతో నాకుండే ఏదైతే నేను చేయబోతున్న కార్యంలో ఏదైతే యాక్షన్ తీసుకోవడానికి నేను సంశయిస్తానో నువ్వు నాకు ప్రొటెక్ట్ చెయ్యి, సో దట్ ఐ డోంట్ రిగ్రెస్. 1 అడుగులు వేసి 10 అడుగులు వెనకపోకుండా ముందుకు పోయేలాగా చూయించుదారి. దాంతోనే నాకు ఏదైతే ముందు చిన్ని గాని పెద్దగా గాని జరుగుతున్న స్మాల్ చేంజెస్ ని ముందుకు పోనిచ్చు, తీసుకోపో. ప్లీజ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. I don't know what I am doing wrong, but please guide me to be able to see what small changes, big changes is happening in my life as I am reciting the Saptasati. ఇలా చిన్నగా నాకు నా 3వ కన్నుతో అవన్నీ ఓపెన్ చేపించి, డివైన్ నాకు ఏం యాక్షన్ చెప్తోంది, ఏం చెయ్యాలని చెప్తున్నారు నాకు తెలియనప్పుడు నా ఒక నాయిస్ ని తగ్గించి, నా ఐస్ ని ఓపెన్ చేసి చూపించండి అని చెప్పేది నేత్రత్రయాయ వౌషట్. ఓం హ్రహ స్రహ ఓం అస్త్రాయ ఫట్ కవర్, ప్రొటెక్ట్ చేయండి. సో దట్ ఈ యాక్షన్ తీసుకునేటప్పుడు ఏ నెగటివ్ ఫోర్సెస్ స్టాప్ చేయకుండా, నీకు కాదులే, నీకు ఎట కాదులే, ఇట్స్ నాట్ ఫర్ యూ, డోంట్ వరీ, డోంట్ బ్రేక్ యువర్ హెడ్, నీకు ఇది కాదులే, ఇట్స్ నాట్ యూ. ఒక్కసారి ఫెయిల్యూర్ కాగానే నీకు అంత సీన్ లేదులే, ఎప్పుడు రాని, ఎందుకు ఇవన్నీ మనకి, ఊరికే కూర్చున్నావు, ఇలా మనకి మైండ్ లో కచ్చ చెప్తూ ఉంటుంది కదా. అలాంటి వాటిని అన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ కానికుండా నన్ను ప్రొటెక్ట్ చేయండి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎనిమీస్ నుంచి అని మనం చెప్పుకొని, ఏదైతే భూర్భువ స్వరోమితి దిక్పందః అని పెట్టి, ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం సర్వ సమ్మోహిని పరమేశ్వరి స్వాహ అనే మంత్రంతో we need to meditate upon for almost 11 times minimum గా చెప్తాను. ఎవ్రీడే చదువుకునేటప్పుడు 11 times చేసాము అంటే we will get to know the guidance. ఆ టైంలో మనం ఏం క్వశ్చన్ అడగాలి అంటే, అమ్మా ప్లీజ్ టెల్ మీ, what is one action that is aligned with you today? What action can I take today? Okay, with what knowledge, ఏదైతే నేను చేయాలో దాని గురించి నాకు చెప్పించండి అని యూ హ్యావ్ టు మెడిటేట్ అపాన్ మా సరస్వతి మాత వీణ పట్టుకొని వైట్ కలర్ లో స్వాన్ మీద కూర్చున్నారు, నవ్వుతున్నారు, దోసగింద బొట్టు పెట్టుకున్నారు అనే ఒక సరస్వతి మాతని మీ యొక్క మైండ్ లో పెట్టుకొని, ఈ ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం సర్వ సమ్మోహిని పరమేశ్వరి స్వాహ అనే మంత్రంతో మెడిటేట్ అపాన్ చేసుకోవాలి. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ సో ఫార్? నో అమ్మా, అర్థమైందమ్మా. అప్పుడు వెన్ యూ డూ దట్, ఓకే, సరస్వతి మాత ఇప్పుడు కవచం. ఎందుకు కవచం? కాళీమాత క్లియర్ చేసింది, ఒక టార్చ్ లైట్ వేశారు.
లక్ష్మీమాత ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పి మీకు ఒక చిన్న ఇంక్లింగ్ ఇచ్చారు. సరస్వతి మాత దారి చూపిస్తున్నారు ఇది పో అని. పోయేటప్పుడు మనకి భయం వేస్తుంది, అమ్మో నేను చేయగలుగుతానో లేదు, నా వల్ల అవుతుందో లేదు, will I be able to do, I don't know to do lot of things, how will I do? It's natural for me also. When divine told you to do this big event, I got so scared, BP increase, all such things. It's natural for everybody. But with every round of we surrendering, with every round of we expanding our horizons, divine puts us into safe spaces. అలా చెయ్యడానికి మనకి నమ్మకం కోసమని కవచం చదువుతాం. ఎందుకని ఈ యాక్షన్ నేను చెప్పే ముందు నా మొత్తం అంగాలలో, నా చుట్టూ, నా పైన, కింద, వెనక, ముందు అమ్మవార్లు నన్ను ప్రొటెక్ట్ చేస్తుంటే నాకేంటి భయం, నాకెందుకు భయము, నన్ను ఎవరు చేస్తారు? సో ఐ ఓన్లీ హ్యావ్ టు అలైన్ మై సెల్ఫ్ విత్ వాట్ డివైన్ ఈజ్ ఆస్కింగ్. And as I'm taking even one step, I have a hazard number of divine entities and manifestations that are protecting me. What's there to fear for me if this is what is needed? అనే ఒక ధైర్యం కోసం కవచం చదువుతాం. అర్థమైందా? So in that process, you'll also know that you are also protected, not just because of you feel it or not. This is what you need to actually feel. But Divine Mother's grace is so beautiful that even if you don't feel all of that and just mechanically recite Kavacham, because of the mantra power, you will be protected. Okay? But what actions you need to take, unless until you specifically calm your voices and listen for it, you can't get it. అప్పుడు మీరు యాక్షన్స్ తీసుకోకపోవచ్చు, కానీ సటల్ లేయర్స్ లో మీ ఎనర్జెటిక్ ప్రొటెక్షన్ అయిపోతుంది. సో దేవి కవచం ఒట్టిగా చదివితే అమ్మ ప్రొటెక్ట్ చేసేస్తారు, ఎందుకంటే అదే ఆవిడ యొక్క లీల, అదే ఆవిడ గుణం. కానీ ఇలా చేసుకోవడానికి, అలా చేసి మెకానికల్ గా చదువుకోవడానికి ఎంత తేడా ఉంది? How different it is reciting just all of it and feeling, understanding the true thing, why you are doing, and then doing. So this is the gap between what it's been, అంటే మిస్సింగ్ గ్యాప్ అన్నమాట. ఎందుకు చేస్తున్నాం కవచము అని చెప్పేదానికి ఉరికే చదవాలి, ఇది సప్తసతిలో ప్రాసెస్, ఈ సప్తిలో ఇది ఒక అంగం, ఇది చదవండి, ఇదే మనకి అక్కడ అంతా తెలిసేది. కానీ దాని యొక్క అసలు అర్థం ఇదన్నమాట. ఇలా చదవడం వల్ల తొందరగా మనం డివైన్ తో కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో అందుకని ఇది చేసాక మార్కండేయ వాచ్ నుంచి మళ్ళీ చదువుకుందాం. ఇది కూడా నేను చాలా బ్రేక్ చేశాను, ఎందుకంటే అందరూ చదవాలా. అందరూ మీరు ఒకవేళ స్టాండర్డ్ బుక్స్ లో when you read it, lot of mantras, the divine mother's names are intertwined that you don't know that this is a divine mother's name. So what Ma said is, remove it, make it individual pieces where you can exactly know what is the name of the divine that is protecting that particular path. అర్థాలు చెప్పుకునేటప్పుడు మళ్ళీ తెలుసుకుందాం ఇవన్నీ ఎవరెవరు దేవతలు అని. At this point, and there's a lot of ఈ ఒక్కదాన్ని చదవడానికి చేయడానికి 6 months చేశాను నేను టైం. సో it is such a deep work that she has done because she wants it to be very comprehensive. So అందుకని కొంచెం టైం అవుతున్నా కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ద సప్తసతి. సో మార్కండేయ ఉవాచ యద్ గుహ్యాం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. ఒకసారి మళ్ళీ రేపు చదువుకుందాం మొత్తం 9 అంగాస్. యూ కెన్ ఆల్సో రిసైట్ విత్ లిటిల్ ట్యూన్. ఇప్పుడు ఒకే చదవడం నేర్చుకుంటాం. బ్రహ్మోవాచ అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ ప్రోక్తా నవదుర్గాః ప్రకీర్తితః. ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే రక్తతోరణే విషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః తేషాం జాయతే కించిత్ అశుభం రణసంకటే నాపదం తస్య పశ్యామి శోకదుఃఖ భయం నహి. యయేస్తు భక్త్యా స్మృతా నూనాం తేషాం సిద్ధిః ప్రజాయతే ప్రేత సంస్థాతు చాముండా
वाग्देवी महिषासना ऐन्द्रगज समारूढ़ा वैष्णवी गरुडासना माहेश्वरी वृषारूढ़ा कौमारी सिखिवाहना ब्राह्मी हंस समारूढ़ा सर्वाभरण भूषिता लक्ष्मी पद्मासना देवी पद्महस्ता हरिप्रिया श्वेतरूपधरा देवी ईश्वरी वृषवाहना इत्येता मातरः सर्वा सर्वयोग समन्विताः नानाभरणा शोभाज्याः नानारत्नोपशोभिताः श्रेष्ठैः च मौक्तिकैः सर्वैः दिव्यहार प्रलम्भिः मल्लि श्रेष्ठैः च मौक्तिकैः सर्वैः दिव्यहार प्रलम्भिः इंद्रनीलैः महानीलैः पद्मरागैः सुशोभनैः दुष्यन्ते रथमारूढ़ा देव्यः क्रोध समाकुलाः शङ्खं चक्रं गदां शक्तिं हलं च मुसलायुधं केतकं तोमरं चैव परुषं पासमेव च कुन्तायुधं त्रिशूलं च सरङ्घमायुधमनुत्तमं चर्मखड्गं त्रिशूलं च कीटकम् उत्तरं तथा दैत्यानां देहनाशाय भक्तानाम् अभयाय च धारयन्त्यायुधानीकं देवानां च हिताय वै नमस्ते अस्तु महारौद्रे महाघोर पराक्रमे महाबले महा उत्साहे महाभय विनाशिनी त्राहि मां देवी दुप्रेक्ष्ये शत्रूणां भयवर्धिनी प्राच्यां रक्षतु माम् ऐन्द्री आग्नेयाम् अग्निदेवता दक्षिणास्यां तु वाराही नैऋत्यां खड्गधारिणी प्रतीच्यां वारुणी रक्षेत् वायुव्यां मृगवाहिनी उदीच्यां पातु कौबेरी ईशान्यां शूलधारिणी ऊर्ध्वं ब्रह्माणि मे रक्षेत् अधस्तात् वैष्णवी तथा एवं दशदिशो रक्षे चामुण्डा शववाहना जया मे जाग्रतः पातु विजया पातु पृष्ठतः अजिता वामपार्श्वे तु दक्षिणे च अपराजिता शिखामुद्योतिनी रक्षेत् उमा मूर्धिनि व्यवस्थिता मातृका च ललाटं मे भ्रुवोर्मध्यं यशस्विनी त्रिनेत्रा नेत्रयोः पातु यमघण्टा च नासिके शङ्खिनी चक्षुषोर्मध्ये स्तोत्रयोर्द्वारवासिनी कपालो कालिका रक्षेत् कर्णमूले तु साङ्करी नासिकायां सुगन्धा च उत्तरोष्ठे च चर्चिका अधरे चामृतकला जिह्वायां च सरस्वती दन्तान् रक्षतु कौमारी कण्ठमध्ये तु चण्डिका कटिकां चित्रघण्टा च महामाया च तालुके कामाक्षी चिबुकं रक्षेत् वाच्यं मे सर्वमङ्गला ग्रीवायां भद्रकाली च पृष्ठवंशे धनुर्धरी नीलग्रीवा पहीकण्ठे नलिकां नलपूवरी खड्गधारिण्युभौ स्कन्धौ बाहौ मे वज्रधारिणी हस्तयो दण्डिनी रक्षेत् अंबिका च अंगुलीश्चता नखान् शूलेश्वरी रक्षेत् कुक्षौ रक्षेत् नलेश्वरी स्तनौ रक्षेन् महादेवी मनः शोक विनाशिनी हृदयं ललिता रक्षेत् उदरं शूलधारिणी नाभीन् मे कामिनी रक्षेत् गुह्यं गुहेश्वरी मम जगनं जयशीला मे नितम्बं विद्रुमप्रभा कटिं रक्षेत् भगवती जानुनी विन्ध्यवासिनी भूतनाथा तथा मेत्रम् ऊरू मे मेघवाहना जंगे महाबला रक्षेत् जानुमध्ये विनायका पुल्फयोः नारसिंही च पादपृष्ठे अमितौजसी पादाङ्गुली श्रीधरी च पादौ पातालवासिनी कराल्यपादनखान् रोमाणि ऊर्ध्वकेशिनी रोमकूपांश्च कौबेरी त्वचं वागीश्वरी तथा रक्तं मज्ज वसां मांसानि अस्ति मेधांसि पार्वती अंतराणि कालरात्रिश्च वित्तञ्च मुकुटेश्वरी पद्मावती पद्मकोशे कफे चूडामणिस्तथा ज्वालामुखी नखज्वालां अभेद्या सर्वसन्धिषु शुक्लं मम अव्यात् ब्रह्माणि छायां चक्रेश्वरी तथा अहंकारां मनोबुद्धिं रक्ष मे धर्मचारिणी प्राणापानौ तथा व्यानं
ఉదానం చ సమానకం వజ్రహస్తా సదా రక్షేత్ ప్రాణాన్ కళ్యాణ శోభనా రసం రూపం చ గంధం చ సప్తం స్పర్శం చ యోగిని సత్వం రజస్తమశ్చైవ రక్షే నారాయణీ సదా ఆయుర్మే రక్షవారాహి ధర్మం రక్షతు వైష్ణవి విత్తం రక్షతు కేంద్రాణి బలం బలమతి తథా యశః కీర్తిం చ లక్ష్మీం చ సదా రక్షन्तు మాతరః గోత్రాన్ రక్షేన్ మమ ఇంద్రాణి చండికా వ్యాక్పసూన్ మమ పుత్రాన్ పౌత్రాన్ మహాలక్ష్మి భర్తృభార్యాం రక్షతు భైరవి ధనం ధనేశ్వరీ రక్షేన్ మార్గం రక్షేన్ క్షేమకరీ రాజద్వారే తథా లక్ష్మీ సంగ్రామే జయవర్ధిని రక్షాహీనం తు యత్స్థానం వర్జితం కవచేన తు తత్సర్వం రక్షమే దేవి జయంతి పాపనాశిని రక్షమే సర్వగాత్రాణి దుర్గే దుర్గార్తిహారిణి ఇదం రహస్యం విపర్షే భక్త్యా తవ మయా ఉదితం సర్వరక్షాకరం పుణ్యం కవచం సర్వదా జపేత్ పదమేకన్న గచ్చేత్ యదిచ్చేత్ శుభ ఆత్మనః కవచేన అవృతః నిత్యం యత్ర యత్ర అభిగచ్చతి తత్ర తత్రార్థలాభశ్చ విజయః సర్వకాలికః యం యం చింతయతే కామం తం తం ఆప్నోతి అయత్నతః పరమైశ్వర్యమతులం లభతే భూతలే పుమాన్ నిర్భయః జాయతే మర్త్యః సంగ్రామేషు అపరాజితాః త్రైలోక్ये తు భవేత్ పూజ్యః కవచేన అవృతః పుమాన్ ఇదం తు దేవ్యాః కవచం దేవానాం అపి దుర్లభం యః పఠేత్ ప్రాతర్ ఉత్థాయ త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః దైవీ కళ భవేత్ తస్య త్రైలోక్యేషు అపరాజిత జీవేత్ వర్షశతం విద్వాన్ అపమృత్యు వివర్జితః నశ్యంతి వ్యాధయః తస్య లోతా విస్ఫోటకాదయః స్థావరం జంగమం చ అపి కృత్రిమం చ అపి యద్విషం అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతలే కుచరః కేచరశ్చైవ జలజః చ ఉపదేశికః సహజః కుశలీ లామః సాకినీ డాకినీ తథా అంతరిక్షచరः ఘోరः డాకిన్యः చ మహాబలాः గ్రహభూత పిశాచः చ యక్షగంధర్వ రాక్షసాः బ్రహ్మ రాక్షస బేతాళः కూష్మాండः భైరవ ఆదయः నశ్యంతి దర్శనాత్ తస్య కవచే హృది సంస్థితే మానః ఉన్నతి భవేత్ రాజ్ఞం తేజో వృత్తికరం పరం యశసా వర్తతే సః ఆపి భూతలే కీర్తిమండితః తస్మాత్ జప్యం సదా భక్తైః కవచం కామదం మునే జపేత్ సప్తసతీం చండీం రక్షాం కృత్వా తు పూర్వతః నిర్విఘ్నేన భవేత్ సిద్ధిః చండీ జప సమోద్భవ యావత్ కూర్మో ధరాం దగ్ధే సశైలవనకాననం తావత్ తిష్టతి మేదిన్యాం సంతతి పుత్రపౌత్రికీ బ్రహ్మణా నిర్మితం యః తు కవచం జపతత్ పరః త్రిసంధ్యం కీర్తయేత్ భక్త్యా సమాప్నోతి పరాం గతిం దేహాంతే చ పరం స్థానం యత్ సురైః అపి దుర్లభం ప్రాప్నోతి పురుషః నిత్యం మహామాయా ప్రసాదతః తస్మాత్ జపేత్ సదా భక్త్యా కవచం కామదం మునే నిత్యం యః స్మరతే తస్య రోగ నశ్యంతి దూరతః ఇది బ్రహ్మ ప్రోక్తం దేవి కవచ స్తోత్రం. ఓకేమా, అందరికి అర్థమైందా? This is Navangam anamata, all these 9 angas. You don't have to necessarily recite everything on day 1 only. Just break it down into multiple parts so that with your time constraints, you can feel what is it and recite these whenever you are reciting so that you can have the desirable outcomes very soon. అన్ని ఒకే రోజు చదవాల్సిన పని లేదమ్మా. ఎవరైతే ఒక్క రోజులోనే చేస్తున్నారో మీకు అర్థమై ఉంటుంది. ఒక్క రోజులో చేస్తే ఇవన్నీ మనం ఫీల్ కాలేము, చాలా టైం పడుతుంది అనేసి. దానికనే కొంచెం
బ్రేక్ చేసాము. కానీ కొంతమంది మేము ఒక రోజులోనే చేసేస్తామమ్మా అంటున్నారు. అలా ఒక్క రోజులో మేము చేసేస్తున్నాం అని నామకే వాస్తే చేసేస్తూ కూడా మీరు ఏ రోజైతే ఎలా స్టార్ట్ చేశారో దాంట్లో కొంచెమే మూమెంట్ ఉంది అంటే ఇప్పటికి ఎందుకు మూమెంట్ తక్కువ ఉంది, ఎందుకు ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు, ఒక 11-20 టైమ్స్ చేసేసాను, 22 టైమ్స్ చేసేసానమ్మా, ఇప్పటికే 42 టైమ్స్ కూడా చేశాను కొంతమంది మెసేజ్ పెడుతున్నారు. అలా పెడుతుంటే కూడా మీకు ఎందుకు చేంజెస్ రావట్లేదు అంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది దాని యొక్క గ్యాప్ ఎక్కడుంది అని. మీ యాత్రలో ఒక్క రోజులో చదివేయాలి అనే యాత్రలో ఎన్నో డీటెయిల్స్ మిస్ అయిపోతున్నట్టున్నారు. ఫీల్ కాకపోతే జస్ట్ మంత్ర ఉచ్చారణలో మీకు పర్ఫెక్షన్ వస్తుంది కానీ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. ఓకే, ఇట్ విల్ టేక్ టైం అండి. మెల్లగా అందుకనే ఒక 11 టైమ్స్ చేసేసానమ్మా చాలా, 22 టైమ్స్ చేశాను చాలా అనుకుని నన్ను అడగకన్నా మీకు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యిందా, మీరు మీకు ఏదైతే మీరు కామనం కోసం చేస్తున్నారో అది ఫుల్ఫిల్ అయ్యిందా, అవ్వలేదు అంటే మీకు ఆన్సర్ తెలుసు. ఓకే, అంతవరకు చేసుకుంటూ పోతేనే మీకు శ్రేయస్సు. అది అయిపోయి వచ్చేసింది నాకు, ఓకే ఐఎమ్ గుడ్ నౌ, ఐఎమ్ డూయింగ్ రియలీ వెల్, ఐ కేమ్ ఆఫ్ ఇన్ టు ద ప్లేస్ వేర్ ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐఎమ్ ఫుల్ఫిల్డ్ బోత్ మై మెటరలిస్టిక్ అండ్ స్పిరిచువల్ గోల్స్ అని మీరు అనిపించినప్పుడు ఖచ్చితంగా ఓన్లీ ఫోర్ట్నైట్లీ వన్స్ చదివితే చాలు. ఎందుకని ఇది కండిషనింగ్ లాగా. అంతదాకా ఐ రియలీ సజెస్ట్ కీప్ గోయింగ్ అంటిల్ యూ రీచ్ ద ప్లేస్ యూ వాంట్ టు గో. సరేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ.